హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భద్రాకరెడ్ల. వెల్కమ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. డబ్బింగ్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు సీరియల్స్, మూవీస్, ఏడు చేపల కథ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు రేప్డీ అనే సిరీస్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అటు ఇండస్ట్రీకి ఇటు యూత్కి నిద్ర లేకుండా చేస్తున్న స్వీట్ అండ్ హార్ట్ యాక్ట్రెస్ అనుపమ స్వాతి గారు ఈరోజు మన గెస్ట్. హాయ్ మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడే అన్నారు కదా స్వీట్ అండ్ హార్ట్ అని, అలానే ఉన్నాను. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, నా ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోదావరి తణుకు. సో మేము హైదరాబాద్ లో సెటిలర్స్ అనమాట. మా ఫాదర్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ గాజువాకల్లో స్టోర్ మేనేజర్ గా వర్క్ చేశారు. సో మధ్యలో విఆర్ఎస్ ఇచ్చేసేసి అండ్ హీ స్టార్టెడ్ అన్ ఓన్ బిజినెస్. అండ్ మా మదర్ వచ్చి నర్స్. సో అలా అక్కడ ఉన్నాం. అండ్ డ్యూ టు సమ్ బిజినెస్ లాస్ అండ్ ఆల్ మేము ఇక్కడికి వచ్చాం నా 7th క్లాస్. సో అరౌండ్ 2099-2000 లో. సో ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది. ఇంటర్లోనే? అంటే అప్పటికి ఏజ్ ఎంత మేడం? 17. ఓకే ఓకే. సో మేము అడగక ముందే లవ్ మ్యారేజ్ అని చెప్పేసారు. అది మీకే తెలుసు, అందుకే మీకు హింట్ లేకుండా ఇచ్చాను. ఓకే, సో ఇండస్ట్రీలోకి రాకముందు అంటే ఏమైనా జాబ్ చేసేవాళ్ళ? నేను చేశానండి. నేను ఇంటర్ చేశానని చెప్పాను కదా. ఇంటర్ కంప్లీట్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. సో డిగ్రీ పర్సూయింగ్ చేసుకునే ముందు ఐ వర్క్ ఫర్ అ బ్యాంకింగ్ సెక్టర్. ఫస్ట్ జాబ్ టెలికాలర్ గా. అండ్ దెన్ ఒక 3 months తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది సేల్స్ లో వాటిలో. అండ్ దెన్ అలా కొన్ని రోజులు చేసుకున్నాక డిగ్రీ చదువుకుంటూనే కంప్లీట్ చేసుకున్నాను. సో డిగ్రీ వచ్చాక ఐ వర్క్ ఫర్ వాసవి పవర్ సర్వీసెస్ అనే దాంట్లో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మేనేజర్ గా వర్క్ చేశాను. అంటే లైజానింగ్ విత్ దిస్ థింగ్ హెచ్ఆర్ అండ్ 9 sites ఉంటాయి ఇంక్లూడింగ్ సుడాన్. సో స్టాఫ్ ని కాంట్రాక్ట్ సప్లై ఇవ్వడం ఇవన్నీ చూసుకునేదాన్ని అనమాట. అండ్ దెన్ దాని తర్వాత నాకు దూరం అయిపోతుంది అని చెప్పేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏసర్ మోటార్స్ లో వర్క్ చేశాను యాజ్ అ కస్టమర్ సర్వీస్ మేనేజర్. ఓకే, సో మరి ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? నేను అసలు ఇండస్ట్రీలోకి రావాలి ఉండాలి అనే ప్లానింగ్ అయితే టు బి హానెస్ట్ నాకు లేదు. ఎందుకు అంటే నాది అసలు మొత్తం అన్ప్లాన్డ్ లైఫ్. మ్యారేజ్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, నా జర్నీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అసలు ప్లానింగే లేదు. ప్లానింగ్ లేదా అని నేను ఇది అనేది నా మైండ్ రాదు కదా. సో ఏసర్ మోటార్స్ లో చేసినప్పుడు నాకు ఒక 6 months లీవ్ కావాల్సి వచ్చింది డ్యూ టు సమ్ పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్. సో అడిగితే 6 months ఇవ్వరు ఎవరైనా కూడా. ఏ కంపెనీ ఎంత బాగా వర్క్ చేసినా కూడా ప్రాబబ్లీ 2 months ఇవ్వగలుగుతారు. బికాస్ అక్కడ డీలర్ రేట్స్ అన్ని మేమే చూసుకోవాలి. కస్టమర్ సర్వీస్ మేనేజర్ గా 720 డీలర్ రేట్స్ ఉంటాయి. వాట్ యు కాల్ దిస్ రేటింగ్స్ అండ్ ఆల్. సో ఆ రేటింగ్స్ అవన్నీ 2 months కి మారిపోతూ ఉంటాయి. A+ మీకు తెలుసు కదా, కార్కి సంబంధించిన A+ కస్టమర్స్, B+ కస్టమర్స్ వీళ్ళం. సో ఇవన్నీ మేమే చూసుకోవాలి యాజ్ ఎ మేనేజర్ గా. అండ్ మేము ఆర్టీఓ ఆఫీసర్స్ కి దానికి వెళ్ళాలి. సో ఇంత అంటే కాదనపమా అనే వరకు ఐ టుక్ అన్ రిసిగ్నేషన్ చేస్తాను. ఇంట్లో కూర్చున్నాను. సరే ఏదైనా ఉంటే చూద్దాంలే అన్నట్టుగా ఓ 6 months రెస్ట్ తీసుకున్నాం. ఇంటర్ నుంచి కీప్ ఆన్ వర్కింగ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి సో నేను బ్రేక్ తీసుకోవాలనుకుని తీసుకున్నాం. సో 6 months అయిపోయాక ఏం చేద్దాము అనే దాంట్లో ఏమంటారు నౌకరీలో అప్డేట్ చేసుకున్నాను ఆ రెజ్యూమే. సో అలా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. అండ్ నేనేం చూసుకున్నానంటే ఇంకా నాకు సర్వీస్, సేల్స్ ఇవన్నీ నాకు ఇంకా లేదు, ఇంట్రెస్ట్ లేదు. బికాస్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా. ఐ వాంటెడ్ కామ్ వెరీ సెటిల్డ్ జాబ్, అంటే ఎక్కువ ఇది లేకుండా మన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసుకునేలాగా అనుకున్నాం. సో దెన్ ఐ స్టార్టెడ్ డిగింగ్ ఫర్ PA జాబ్, ఇలా అసిస్టెంట్ అలా చూసుకుందాం అనే దాంట్లోనే దెన్ ఐ అప్లోడ్ మై రెజ్యూమ్ ఇన్ సర్చ్ పే. తర్వాత నాకు ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది. బట్ నాకు అది ఫౌండేషన్ అది అని ఏం తెలియదు. ఎందుకంటే మనకి బేసిక్ గా అంతలా అప్డేట్ అంటే నౌకరీ ఒకటి, ఈవెన్ మన పేపర్ లో ఇవి వస్తాయి కదండి, క్లాసిఫైడ్స్ లో ఉంటాయి కదా. ఇప్పుడు నిజంగా మర్చిపోయాను జాబ్స్ గురించి అయితే. సో అప్పుడు మనకి ఉంటాయి కదా కాలమ్స్ లో సో అండ్ సో దీనికి వెతుకుతున్నామని. సో అలా చూసుకున్న దాంట్లో నాకు కాల్ వచ్చింది, ఇలా ఉందమ్మా ఒకసారి ఇంటర్వ్యూకి రండి, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది అని. సరేనండి, ఎక్కడ ఏంటి అంటే మాదాపూర్లో ఇలాగా PAగా చూస్తున్నాము, మీరే మొత్తం అంతా చూసుకోవాలి, ఎవరు ఉండరు. సో ఆఫీస్ లో ఎవరు ఉండరు, 1-2 months కి ఎవరైనా వచ్చి అవంతా చూడడం అంతా చేయడం ఉంటుంది. అమ్మయ్య నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరు లేరు, నేను ఒకదానే అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కదా ఆబ్వియస్లీ. ఓకే ఫైన్ అండి అని అన్నాను, వెళ్ళాను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళాక అక్కడ
ఆ వాతావరణం అదంతా నాకు కొత్తగా ఉంది. అసలు నేను ఎప్పుడు సినిమా వాతావరణమే చూడలేదు. సో చూడకపోయే వరకు ఏంటి నంది ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ అని ఉంది. సరే నా డౌట్ వచ్చి కాల్ చేసా, వెదర్ ఇది కరెక్టా కాదా అని చెప్పి. ఓకే సో కాల్ చేస్తే లారెన్స్ గారు అంటే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ బావగారు. ఓకే ఓకే సో ఆయనతో మాట్లాడాక ఇక్కడే ఉన్నామమ్మా వెయిట్ చేయండి అప్పటికి ఒక 10 మందో 15 మందో ఉన్నారు ఫర్ ఇంటర్వ్యూస్కి వచ్చారు. ఓకే అమ్మయ్య సరేలే ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, మరి ఒకదాని లేను కదా అనే స్టైల్. ఎందుకంటే అప్పుడు నాకు ఐఎమ్ జీరో అబౌట్ సొసైటీ, ఆఫీసు, ఇల్లు, మా హస్బెండ్, కుకింగ్, ఇది తప్ప. అండ్ ఇంకా చెప్పాలంటే మా హస్బెండ్ తీసుకెళ్లేవారు, తీసుకొచ్చేవారు. మా హస్బెండ్ కింద ఫ్లోర్ ఆఫీస్, నాది పైన ఫ్లోర్ ఆఫీస్. సో అసలు స్కూల్ నుంచి మా హస్బెండ్ తెలుసు, హీస్ మై సీనియర్. సో అన్ని ఆయనని, నా స్కూలింగ్ నుంచి అన్ని ఆయనని. ఇంకా నాకు అసలు ఏం తెలీదు, ప్రామిస్ గా ఏం తెలీదు. సో అనే వరకు సరేలే ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా అని మా హస్బెండ్ కి కాల్ చేసి చెప్పాను ఇలా సో అండ్ సో, అండ్ నెంబర్ కూడా ఎవరిదైతే ఉందో సేఫ్టీకి పెట్టుకున్నాను అనమాట, వాళ్ళకి పంపించాను. అయిపోయింది. తర్వాత ఆయన వచ్చి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ అయ్యాను. ప్రకాష్ రాజ్ గారు అప్పుడే ఎంటర్ అయ్యారు. దట్స్ మై ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ని చూడడము, అది కాకుండా ప్రకాష్ రాజ్ గారిని చూడడము. అండ్ అసలు చెప్పలేను, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ ఫీలింగ్ ఎలాంటిది అని కూడా నేను చెప్పలేను. సరే పైన సెకండ్ రౌండ్ అమ్మ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, సో పైనకి వెళ్ళండి సార్ ఇంటర్వ్యూ ఇస్తారు. సో మాట్లాడాను. అసలు ఏం మాట్లాడాను ఏంటో ఏం తెలీదు నిజంగా. అసలు అంటే నేను డ్వాక్రాలో సెకండ్ లీడర్ గా కూడా చేస్తాను మమ్మీ వాళ్ళు ఇది. సో ఈయనకి ఏంటి అంటే ఫౌండేషన్ కి సంబంధించింది ఏముంటుంది, విలేజెస్ ని చూసుకోవాలి అండ్ దీనికి సంబంధించిన మెడికల్ థింగ్స్ ఇవన్నీ మెయిన్ కావాలి. సో నేను చేసిన అడ్మినిస్ట్రేటర్ మీకు చెప్పాను కదా, ఇంజనీరింగ్ కంపెనీలో ఐ వర్క్ ఫర్ కంప్లీట్ థింగ్స్, హెచ్ఆర్, లైజోనింగ్, తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ, మనకు అక్కడ సైట్ లో ఏమైనా ప్రాబ్లం అయినా అవన్నీ చూసుకునేదాన్ని కాబట్టి. సో బేస్డ్ ఆన్ దట్ ఈయనకు కూడా ఓకే ఈ అమ్మాయి క్యాపబుల్ అనే దాంట్లో ఈ సెలెక్టెడ్. అండ్ అది కూడా కాకుండా నేను ఆయనకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. ఆ రోజు బుద్ధుడు కుర్తీ వేసుకొని వెళ్ళా. సో మేబీ దానివల్ల అది అని చెప్పను, మరి అంతలా ఎవరు కూడా చేయరు కదా. సో ఎంతో కొంత టాలెంట్ ఉండాలి, బట్ లక్ అండ్ టాలెంట్ రెండు ఫేవరబుల్. సో అలా సెలెక్ట్ అయ్యా. అండ్ అక్కడ ఒక 2 to 3 years వర్క్ చేశాను. 2-3 years 2 to 3 years యా. ఓకే. సో మొత్తం ఫౌండేషన్ సంబంధించిన వర్క్ మొత్తం చేసేదాన్ని. అంటే లైజానింగ్ విత్ గవర్నమెంట్ బాడీస్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ గ్రామ పంచాయతీ. మీకు తెలుసు కొండారెడ్డిపల్లి దత్త తీసుకున్నారు సార్ అని చెప్పేసి. సో నిజంగా ఆయన చాలా గ్రేట్ పర్సన్ అండి. మేబీ ఈజ్ అగ్రెసివ్, అది నేను ఒప్పుకుంటాను, కానీ కోపం ఉన్న మనిషికే ప్రేమ ఎక్కువ ఉంటుందండి. ఐ బిలీవ్ దిస్. సో మేబీ నిజాయితీ గల పర్సన్స్ కూడా ఎక్కువ కోపం వస్తుంది చాలా. అంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే మాకేమి కూర్చోబెట్టి ఏం చెప్పలేదు, బట్ ద వే ఆఫ్ స్టైలింగ్, ద వే కంప్లీట్ ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉంటారు. ఆయన 6 languages అనర్గళంగా మాట్లాడతారు. అండ్ అసలు ఆయన మాట్లాడే ప్రతిదీ చాలా కరెక్ట్ గా మాట్లాడతారు. అంటే ఆ పాయింట్ గన్ షాట్ గా మాట్లాడతారు. ఆ డేర్ అక్కడ నుంచి మొదలైంది నాకు. బేసిక్ ఆమె ఇంట్రోవర్ట్. ఓకే. సో నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఆ నడిచే స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్, స్ట్రైట్ గా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి అనే లాంగ్వేజ్ అక్కడ నుంచి వచ్చింది. ఓకే. సో మరి అటు నుంచి మరి ఇండస్ట్రీకి అంటే ఎలా డైరెక్ట్ యాక్టర్ గా వచ్చారా? లేదండి, అక్కడికి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అన్నారు మీ గొంతు బాగుందండి, సో మీరు ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. అప్పటి వరకు ఒక డబ్బింగ్ అనే ఒక సెక్టర్ ఉంటుంది, ఒక విభాగం ఉంటుంది అనే విషయం నాకు తెలీదు. ఎందుకంటే మేము నిజమండి, నేను ఫ్లోలో వెళ్ళిపోయే మనిషిని. నేను ప్రతిదీ అంత పట్టుకుని చేసుకుని, మీరు నమ్ముతారు ఒక వియర్డ్ థింగ్ ఏంటి అంటే 10th class టైం ఊరు నుంచి వచ్చాం కదా మేము. ఇట్స్ అన్ వెస్ట్ గోదావరి ఈజ్ లైక్ విలేజ్ టౌన్ అనుకోండి. సో మాకు అక్కడ పద్ధతులు ఏంటి, ఐఎమ్ 88 born. సో ఎలా ఉంటది అంటే అక్కడ పద్ధతులంతా కొంచెం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. అండ్ అప్పట్లో మనకి నెట్ ఇలాంటివి ఏం లేవు. సో టీవీలో అప్పుడే కలర్ టీవీలో వస్తున్నాయి. నా 10th అంటే 2002, 2003 ఆ టైంలో. అప్పుడప్పుడు
సో అప్పట్లో మీకు గుర్తుందో లేదో సోనీ మ్యూజిక్ లో అన్ని పాప్ సాంగ్స్ సాంగ్స్ వచ్చేవి. సో మమ్మీ డాడీ వెళ్ళిపోయాక మమ్మీ డాడీకి ఇష్టం ఉండదు. సో అవి పెట్టి విని డాన్స్ చేస్తుంటే ఎప్పుడన్నా మనము డ్రెస్ మారి అయ్యో వాళ్ళు చూస్తున్నారు అని అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని నేను. సో అలా అలా అనుకోకుండా లవ్, దాని తర్వాత అంటే అంత ఇన్నోసెంట్ గానే వచ్చాను, అంత ఇన్నోసెంట్ గానే నా లైఫ్ వెళ్ళిపోయింది. సో దాని వల్ల నాకేమీ అంతగా తెలియలేదు. ఓకే, సో డబ్బింగ్ తో కెరీర్ స్టార్ట్ చేశారు. డబ్బింగ్ అక్కడ సారీ కట్ అయింది టాపిక్. సో అక్కడ వాళ్ళు అడిగారు డబ్బింగ్ మీరు చేస్తారా అంటే నేను ఏమనుకున్నానంటే వీడేదో సోపేస్తున్నాడు, నన్ను ఎందుకు అడుగుతారు డబ్బింగ్ కి, బేసిక్ గా ఎంతో మంది ఉంటారు కదా, అయినా అసలు డబ్బింగ్ అంటే ఏంటి అనే దాంట్లో ఉన్నా, బికాస్ నాకు తెలియదు కదా. మీరు ఇప్పిస్తే నేను చేస్తానండి అన్నా. ఆ ధైర్యం ఉంది, ఏదైనా నేను తొందరగా గ్రాప్ చేసుకోగలుగుతా నేను. సో గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది నాకు. సో మీరు ఇప్పిస్తే నేను చేస్తానండి అన్నాక సరేనండి అన్నారు. వారం రోజులు రాలేదు, ఎందుకు రాలేదో మనకు తెలియదు. వచ్చాక నాకు ఏదైనా మొహం మీద అనే అలవాటు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనమాట. సో ఏంటండి ఏదో చెప్పారు, మరి ఏదో డబ్బింగ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, అంతేనా, ఎందుకండి మరి ఉట్టుగా మాట్లాడతారు మీరు అని అన్నా. ఇచ్చేసారు. నా పని నేను చేసుకుంటే మీకెందుకండి అని అన్నా. అయిపోయాక ఒకసారి డైరెక్టర్ గారు కాల్ చేస్తానండి రేపు, సరేనండి అన్నా. ఇంతే అన్నాను. ఆయన మళ్ళీ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ఒకసారి మన ఏమంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ శివనాగేశ్వరరావు గారి ఆఫీస్ ఉంటుంది ఇక్కడ, సో అక్కడికి రమ్మని చెప్పారు. వెళ్ళాక ఆయన డబ్బింగ్ ఆఫీస్ అదే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ మధ్యలో అద్దం ఉంటుంది, అక్కడ అవతల వాడు, ఇక్కడ యువతల ఇది అని. నిజం అంటే చెప్తే అర్థం తెలిసిపోతుంది, నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అని కూడా తెలుస్తుంది కదా. ఓ ఇదిలా, కాకపోతే ఎప్పుడైనా మేకపోతుంది గాంభీర్యాన్ని నటిస్తాను, ఏది తెలీదు అని మాత్రం అవతలోడు తెలియనియను. అండ్ ఐ వాంట్ టు బి లైక్ అంతే, నాకు అన్నీ తెలుసు, వాళ్ళు ఎవరు నాకు చెప్పొద్దు అనే స్టైల్లోనే ఉంటా. బట్ నా లోపల ఉంటా. అయితే అర్థం ఉంది, ఆయన ఏదో చెప్పి ఇది చెప్పండి మీరు, మీకు స్క్రిప్ట్ ఇవ్వనా, ఏమొద్దు మీరు అక్కడ నుంచి ఏం చెప్తారో అదే ఇక్కడ నుంచి నేను చెప్తా అన్నా. ఆయన చెప్పినట్టే చెప్పాను. బాగుంది అన్నారు డైరెక్టర్ గారు కూడా, బాగుంది. నాకు డైరెక్టర్ గారు సిసింద్రి సినిమా డైరెక్టర్ అనే విషయం నాకు తెలీదు, అసలు డైరెక్టర్ ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు. సినిమాలు చూడడమే కానీ బ్యాక్ సైడ్ ది ఏం తెలియదు నాకు. సో ఆయన వచ్చి అమ్మ నేను నీకు మంచి క్యారెక్టర్కి నువ్వెవరో ఇదేంటో నేను ఇలా అలా అనుకోలేదు, ఎందుకంటే పెద్ద ఆయన కదా. నాకు ఆ పద్ధతులు అంటే ఏజ్ని బట్టి కొంచెం ఆ గౌరవం అనేది అప్పట్లో మాకు నేర్పించేవారు. ఇప్పుడంటే పద్ధతులు చావలేదు కానీ అప్పుడు పద్ధతులు బాగానే ఉన్నాయి కాబట్టి సో ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇదేంటో ఆయన ఏం చెప్తున్నాడు ఇదేంటో అనుకుని ఇలానే అనుకుని సరేనండి అన్నా. వెళ్ళిపోయాక ఇప్పటికీ గుర్తుంది, రెడ్ కలర్ శారీ అలానే పెట్టుకున్నాను, ఎందుకంటే దట్స్ మై ఫస్ట్ డబ్బింగ్ శారీ అని చెప్పి. సో ఆయన దగ్గర ఫస్ట్ కుర్తి అది అలానే పెట్టుకున్నా, బికాస్ దోస్ ఆర్ మై మెమరీస్. అలా కలెక్ట్ చేసుకునే హ్యాబిట్ నాకు. సో ఆయన రేపు పిలుస్తానమ్మా అన్నారు. ఇది కూడా బిస్కెట్, ఎందుకంటే ఇంటర్వ్యూలో రేపు చెప్తామంటారు కదా, అంటే సెలెక్ట్ కాకపోతే రేపు చెప్తాం కాల్ చేస్తాం మళ్ళీ అని చెప్పేస్తాం. సో ఇది రిజెక్టెడ్ అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని నేను. సో సరే ఇది కూడా అయినా మనకు అవసరమే ఉంది అనుకున్నా. నాకు డబ్బులు వస్తాయనే విషయం కూడా తెలియదండి. బేసిక్ గా వాళ్ళు పిలిచారు, నేను ఎందుకు తక్కువ అవ్వాలి అనే స్టైల్లో వెళ్ళా, అంతే చెప్పాను. నెక్స్ట్ డే పిలిచారు, ఇలా ఒక లెక్చరర్ క్యారెక్టర్ కి చెప్పాను. క్యారెక్టర్ అంతా బాగానే చేశాను. సో హీ గేవ్ మీ 100 రూపీస్, 100 రూపాయలు in the year of 2017 Feb 24th. ఓకే, సో మీ ఫస్ట్ ఫీల్ ఏంటి మేడం? సో ఫస్ట్ టైం ఇండస్ట్రీ అంటే అసలు ఇండస్ట్రీ గురించి తెలియదు, వెళ్ళారు, యాక్ట్ చేశారు, ఫస్ట్ డే రెమ్యునరేషన్ తీసుకున్నారు. అది రెమ్యునరేషన్ అని తెలియదు కదా, తెలియదు. 6:30 ఆఫీస్ అయిపోయి వస్తానండి, నేను ముందర రాలేను ఎందుకంటే నాకు సార్ పర్మిషన్ ఇయ్యరు అని చెప్పేసి చెప్పుకున్నా. నాకు 5:30కి అవుతుంది, మాదాపూర్ నుంచి నేను ఇక్కడ సారథి స్టూడియోస్ దగ్గరికి రావాలి. సో 6:30 అంటే మినిమం నేను బండి మీద వచ్చేదాన్ని. సో లేదండి నాకు 6:30 అవుతుంది, ముందర రాలేనండి నేను, కుదరదు నాకు అని అన్నా. నాకు అప్పుడు డబ్బులు ఏంటి, డబ్బులు ఇస్తారా లేదా అవి ఏం తెలీదు, వాయిస్ ఇవ్వాలంట అంతే, జస్ట్ అది ఏంటో కూడా తెలియకుండానే వెళ్ళిపోయాను అంతే. సో ఆయన ఫ్రూట్ సలాడ్ తింటున్నారు, అప్పుడు తెలిసింది ఆయన సిసింద్రి సినిమా డైరెక్టర్ అని. అప్పటిదాకా నాకు తెలీదు.
ఓకే. అక్కడ వాళ్ళు చెప్పారు, ఓ అవునా అని అనుకుని సరే లోపలికి వెళ్ళి చెప్పేసుకుని బయటకు వచ్చాక 100 రూపీస్ ఇచ్చారు. పెట్రోల్ కన్విన్స్ అమ్మా Okay, అని. conveniences. కన్విన్స్ అమ్మా ఇది అవునా ఓకే ఫైన్ అని అనుకున్న తప్పించి దాంట్లో ఎక్సైట్మెంట్ నిజంగా ఫీల్ అవ్వలేదు. ఏం ఫీల్ అవ్వలేదు. అంటే ఓకేలే ఫ్రీగా Okay. ఫ్రీగా కాకుండా ఏదో పెట్రోల్ కి వచ్చాయి ఇచ్చారు. కదా అనుకున్నా. Okay. అండ్ దెన్ దాని తర్వాత ఆ వాయిస్ చూసాక వేరే వాళ్ళు 2-3 పిలిచారు. Okay. సో నాకు అప్పుడు సెకండ్ రెమ్యునరేషన్ ఇస్ లైక్ 500. 500. తర్వాత 1000. అప్పుడు ఎగ్జైట్ ఫీల్ అయ్యా. ఓకే. ఓకే ఒక గంట చెప్పుకుంటే నా గొంత ఒక గంట ఇచ్చేస్తే Okay. 1000 రూపాయలు వచ్చేసిందా వచ్చేసింది. అనుకున్నా. సో దిస్ ఇస్ వాట్ మై ఎక్సైట్మెంట్ అబౌట్ అంతే. సీరియస్లీ. Yeah. సో అంతే అలా డబ్బింగ్ తర్వాత అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ మీరు బాగున్నారు కదా ఎందుకు యాక్టింగ్ ట్రై చేయరు మీరు చెప్పండి ఉంటే చేస్తానని అన్న. So, ఎవరు అడిగినా లేదు చేయనని లేదు, చెప్పండి చేస్తాను. అంతే అసలు ఏది అంటే ఏ ఆపర్చునిటీ వదలాలి అని అనుకోను. ఎందుకంటే నేను కష్టపడి వచ్చాను. నేను జాబ్ చేసుకుంటూ నేను నా 10th క్లాస్ నుంచి నా ట్యూషన్ చెప్పుకుంటూ 500 నా పాకెట్ మనీ. అంటే అమ్మ వాళ్ళని అడిగాను అనుకో 10 రూపాయలు ఎందుకు నీకు అని అడుగుతారు. నాకు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయడం నాకు నచ్చదు. దే షుడ్ నాట్ ఆస్క్ మీ అండ్ ఐ నో వాట్ మై బౌండరీస్ మై లైన్స్ నాకు తెలుసు. ఐ విల్ నాట్ క్రాస్ దట్. సో దానికోసం నేను సంపాదించుకునేదాన్ని. ఆఖరికి మేమిద్దరం తిరిగేటప్పుడు అంటే లవ్ చేసుకొని తిరిగేటప్పుడు ఆయన 2 times పెట్టేవరకు నాకు ఐ ఫీల్ గిల్టీ. ఓకే. చల్ నాకేంటి నువ్వు పెట్టేది అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ పార్ట్ టైమ్ జాబ్ కిచెన్ థింగ్స్ అని బంజారా హిల్స్ లో చేశాను. రోడ్ నెంబర్ 3 యాజ్ అ రిసెప్షనిస్ట్. నా ఫస్ట్ సాలరీ 3000. ఓకే. అంటే మా ఖర్చుల కోసం అని చెప్పి నేనేమి ఇంట్లో ఇవ్వలేదు. సో 3000 రూపీస్ తీసుకున్నప్పుడు మేము బట్టలు కొనుక్కున్నాము. అదే ఫస్ట్ 1 month ఎత్తంగానే నెక్స్ట్ మంత్ పెళ్ళి అయిపోయింది మాది. నాది ఐ మీన్ ఇంట్లో ఇంకా ఎందుకులే అని. సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ నేను. సో ఏదున్నా ఏదొచ్చినా ఐ హ్యావ్ టు గ్రాబ్. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్. సో అలా మెల్లగా చేసుకున్నా. తర్వాత నక్షత్రం అనే కిషోర్ గారు ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ గారు. ఫేస్బుక్ లో చూసి అనుపమ అప్పుడు ఫేస్బుక్ స్టార్ట్ చేస్తా. అసలు ఫేస్బుక్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు కానీ చేస్తా. ఏమి తెలియదు కానీ అన్ని ధైర్యంగా స్టార్ట్ చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఈ యాక్టింగ్ అని అన్నారు కదా, అప్పుడు యాక్టింగ్ అంటే ఎలానా అంటే కెమెరాలో చూసే అలవాటు అలాంటివి ఏమి ఉండవు కదా. కెమెరానే చూడలేదు నేను అప్పట్లో. మన ఫోన్స్ కూడా కెమెరాలు లేవు. సో అసలు నాకేం తెలీదు, కెమెరా అంటే కూడా తెలీదు. ఏదో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగడం తప్ప. ఎలా మరి నేను ఎలా యాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు సరే వాళ్ళు ఎవరు ఉండరు కదా. నా వర్క్ అంతా అయిపోయాక నాకు లీజర్గా ఒక 2-3 hours ఈజీగా దొరుకుతుంది. సో అప్పుడు ఏం చేసేదాన్ని, ఇలానే రూమ్ ఒకటి ఉండేది, సో ఇలానే అద్దం ఉండేది, వెళ్ళి సెల్ఫీలు దిగేదాన్ని. అద్దంలో పిక్చర్స్ ఐడియా అప్పటి నుంచి వచ్చింది. అంటే ఎవరు లేరు కదా దింపడానికి. నేను ఎలా వచ్చిందో ఐడియా అది వచ్చింది. సో అలా దిగి పోస్ట్ చేస్తున్న క్రమంలో కిషోర్ గారు నాకు చెప్పారనమాట, ఇట్లా నక్షత్ర మూవీలో ఒక జడ్జ్ రోల్ ఉంది అనుపమ. అంటే ఫ్యాషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ర్యాంప్ వాక్స్. సో వాళ్ళకి ఒక జడ్జ్, మీరు, శ్రీవాణి గారు, పుట్టుమచ్చి జ్యోతి గారు, మీ ముగ్గురు. ఓకేనండి అన్నా. అదే ఫస్ట్ టైము నేను సెట్ చూడడము, అదే ఫస్ట్ టైము నేను కెమెరా చూడడము, అదే ఫస్ట్ టైము నేను మేకప్ వేసుకోవడము, అదే ఫస్ట్ టైం నేను చేయడం. బట్ ఎక్కడ భయపడలేదు. అండ్ మై రెమ్యునరేషన్ 6000 per day కి. అప్పుడు అంటే అది కొంచెం రిచ్ క్యారెక్టర్ అది ఉండే వరకు కాబట్టి. సో అలా నాకు ఎక్కడ నేను ఈ స్థాయి ఆ స్థాయి, ఇది పెద్దది ఇది చిన్నది అని నాకు తెలియదండి. వచ్చింది చేసుకుంటే వెళ్ళిపోయా. తర్వాత రంగస్థలంలో చేశాను. చిన్న క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్. అనసూయ గారితోని మన సమంత గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ గారు అందరూ ఉన్నప్పుడు ఒక చిన్న రోల్ అన్నమాట. పెళ్లి చూపుల సీన్ లో ఉంటాం. ఇప్పటికీ ఉండే చాలా చిన్న సీన్. బట్ ఓకే, అంత పెద్ద కాస్టింగ్ వాళ్ళ మధ్య అసలు ఏమీ తెలియని నేను వెళ్ళి నిల్చున్నాను అంటే చాలా గుడ్ థింగ్. సో అలా దాని తర్వాత 7 చేపలు కదా అనేది నాకు లీడ్ వచ్చింది. సో అప్పుడు 2018 2019 లో రిలీజ్ అయింది. ఓకే, నవంబర్ 7th 2019 లో రిలీజ్ అయింది. 2018 లో టిక్ టాక్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అసలు నేను ఫస్ట్ నుంచి యాక్టర్, ఐఎమ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. నేను ఈ రోజు చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్. ఐఎమ్ అన్ యాక్ట్రెస్ అని చెప్పాలో తెలీదు, ఎంప్లాయ్ అని చెప్పాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. కానీ అది కాదు. బట్ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ మూవీస్ లోనే. ఆ టిక్ టాక్ అనేది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంద్ర అని, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్,
షీస్ ద నా హస్బెండ్ తర్వాత తనే అన్ని, అంటే నాకు ప్రపంచం చూపించింది అయితే తనే. ఓకే. సో తను చెప్పింది అనమాట, టిక్ టాక్ ఉంది బాబీ, రండి 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 మనం ఇచ్చేద్దాం అని. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఐ మీన్ ఫ్యాంటసీస్ ఆర్ దేర్ టు బి హానెస్ట్. లైక్ నాకు నేనే హీరోయిన్ లా ఫీల్ అయిపోవడం, నాకు నేనే ఈ ఎంతైనా గోదావరి వాళ్ళం కదా, ఆ కళలు వికృతాలు మాకు ఉంటాయి, బేసికల్లీ డిఎన్ఏస్ లో ఉంటాయి. సో అలా ఆమె చూపించింది ఒక వీడియో, గాలి చిరుగాలి, అప్పట్లో డీజే కొట్టిన టిక్ టాక్, ఇప్పుడు అదే ఫస్ట్ టిక్ టాక్, అది చూపించింది. హే ఏ సునీల్ నాకు గంతలేసుకుంటూ ఓకే డన్, నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ వద్దు, నాకు ఎవరు వద్దు అని రోజు నాకు ఎప్పుడు నీట్గా ఉండడం అలవాటు. ఎప్పుడు మీరు ఏదో అంటారు చూడండి, రాత్రే పడుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తా, నాకు ఫెయిర్ అండ్ లవ్లీ అవేం అవసరం లేదు, జుట్టుని ఇలా అనేసుకుంటాను, లిప్స్టిక్ పడేస్తాను, అయిపోయింది. నాకు ఏం అవసరం మేకప్ ఏం అవసరం. సో స్నానం చేసుకునేదాన్ని, ఈవినింగ్ నైట్ మా హస్బెండ్ రైల్వే, సో ఎవరు ఉండేవాళ్ళు కాదు మాట్లాడడానికి. అదే ఇది నాకు టిక్ టాక్ వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ నా ఫ్యాంటసీస్. నాకు పాటలు అంటే బాగా ఇష్టం, 80s 90s సాంగ్స్ అన్నీ ఇష్టం నాకు, లవ్ సాంగ్స్ ఎస్పెషల్లీ. సో అవన్నీ తీసుకుని రోజా సాంగ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చాక దెన్ వైరల్ అయ్యింది. ఓకే, ఏదో సాంగ్ కి వైరల్ అయింది. అండ్ రోజా గారిది ఒకటి వైరల్ అయింది, అప్పట్లో పొలిటికల్ గా చేశారు చూడండి, వైఎస్ఆర్సిపి అన్నట్టుగా రోజా మాస్ డాన్స్ అని ఇప్పటికీ ఉంటుంది, అది వైరల్ అయింది. సో అలా 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 ఇట్ స్టార్టెడ్. అక్కడ నుంచి నేను ఇన్ఫ్లుయెన్సర్ అని మొదలు పెట్టారు తప్పించి, బట్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ టు మూవీస్. 2019 రిలీజ్ అయింది, 2021 యాజ్ యూ నో కరోనా వల్ల షట్ డౌన్ అయిపోయింది. సో 2022 నుంచి యాక్టివ్ లో ఉన్నా, 22, 23, 24 అండ్ 25. అండ్ హానెస్ట్లీ ఏడు చేపలు కదా అనేది ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ టు మీ అండి. సి అప్పట్లో అది అడల్ట్ మూవీ. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా, కుమారి 21F అడల్ట్ మూవీ అని చెప్పి, ఏ సర్టిఫికెట్ అని చెప్పి, అప్పుడు మా పాప చిన్న పాప అంతే, సో చెప్పి రానివ్వలేదు. అప్పట్లో అందులో ఏం లేదు, నిజంగా ఏం లేదు, రైట్? అప్పట్లో ఆ పర్టికులర్ టైంకి అది అడల్ట్. ఓకే, అండ్ కమింగ్ టు 2019 ఏడు చేపలు కదా అనేది అప్పట్లో అదొక అడల్ట్. బట్ అందులో ఏమీ అంటే తప్పుగా అయితే నా క్యారెక్టర్ అయితే నాకు లేదు. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, నా క్యారెక్టర్ ఈజ్ లైక్ కంప్లీట్లీ పింప్ క్యారెక్టర్. సో అందులో ఎక్స్పోజ్ చేయడమో లేదంటే ఇంకోటో అయితే లేదు. అండ్ అది ఒక తలేస్మా పేషెంట్ కి సంబంధించిన, అంటే బ్లడ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అది. అంటే అది లేకపోతే చచ్చిపోయే స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి డైరెక్టర్ టుక్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా వచ్చేసి నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. సి ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటే అది అలా నడుస్తుంది అంతే. నేను ఎప్పుడు ప్రతి దాంట్లో గుడ్డే తీసుకోవాలనుకుంటా కానీ ఎప్పుడు నెగిటివ్ జోలికి వెళ్ళాలని నేను అనుకోను. ఇట్స్ మై పర్సెప్షన్. సో దిస్ ఇస్ వాట్ మై థింగ్స్. సో ఏడు చేపల కథ స్టోరీ యాక్చువల్గా దాన్ని మీరు అన్నట్టు ఏ సర్టిఫికెట్ సినిమా, అడల్ట్ సినిమా అని చెప్పి, సో ఆ సినిమా వల్ల మీకు తర్వాత ఇండస్ట్రీలో ప్లస్ అయినా మైనస్ అయినా? నేను ప్లస్ అని మైనస్ అని నేను ఎప్పుడు చెప్పానండి. సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా సెట్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, ఆ సెట్ బిహేవియర్, మాట్లాడే విధానము, ఏమండి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగితే ఎంత బాగుంటది, ఎంత వినయంగా ఉంటది. మీ అమ్ముందా అని అంటే ఎలా ఉంటది? సో వే ఆఫ్ టాకింగ్ లోనే, ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్, ద వే ఆఫ్ లైక్ యు ఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అందులో గోదావరికి ఎంత ఎటకారం తెలుసు అంత మర్యాద కూడా. అంటే మర్యాద ఎటకారం అనేది లేదండి. మేము ప్రాణం పెడతాం, మేము ప్రాణం ఇస్తాం. మోసపోవాలి, మోసగించాలి అనేది మా ఇంటెన్షన్ కాదు. వర్క్ హార్డ్. మాకు ఏదైనా మేము గొడ్డులో కష్టపడతాం, మేము రూపాయి సంపాదించుకుంటాం. మాకున్న పద్ధతిని నేను చెప్తున్నా. అండ్ మా అమ్మగారిని చూసాను నేను, మా పెద్దమ్మల్ని, చాలా మందిని చూసాను. అంటే హూ ఆర్ దిస్ థింగ్ ఏంటి అంటే కష్టపడాలి, ఓ రూపాయి తెచ్చుకోవాలి, కష్టపడాలి, ఒక రూపాయి తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ అరే ఆడి దగ్గర ఈజీ మనీ తీసేసుకుందాం, వీడి దగ్గర ఈజీ మనీ తీసేసుకుందాం అనేది అయితే ఐ డీంట్ సా ఇన్ మై కైండ్. నేను అలానే ఇది చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక్కటే నమ్ముతానండి, క్లారిటీ. ఫస్ట్ నువ్వేం కావాలనుకుంటున్నావు, నా క్లారిటీ ఏంటి, అవుట్పుట్ షుడ్ బి
నేను కంఫర్టబుల్గా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఆ, కొంచెం లగ్జరీ అని అన్నాను, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కావాలి. ఓకే. ఓకే, దీనికోసం నేను ఏం వర్క్ చేయాలి, అది చెయ్యాలి అంతే. అంతకు మించి నేను ఇది అని నేను చెప్పుకోవాలనే స్టైల్లో నేను లేను. నా అవుట్పుట్ షుడ్ బి నా ఫ్యామిలీ, మనీ. ఐ షుడ్ నాట్ బెగ్ ఆర్ బారో ఆర్ స్టీల్ విత్ ఎనీ వన్. ఇది నా మైండ్ సెట్ అంతే. ఓకే. సో ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరిగాయా లేదంటే మేడం? బాగున్నాయండి నాకు. chances బాగా సినిమా తర్వాత నేను చెప్పను, సినిమా తర్వాత మొత్తం షట్ డౌన్ అయిపోయింది. దానివల్ల వచ్చిందని నేను ఎలా చెప్పగలుగుతాను? అది లేకపోతే నేను లేను అని నేను చెప్పలేను, రైట్? సో ఇవి రెండు నేను క్లబ్ చేయలేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండి. మీరు పిఆర్ పెట్టుకోవాలి, మీరు నలుగురిని పరిచయం చేసుకోవాలి, అండ్ నలుగురితో మాట్లాడాలి, అసలు బయట సొసైటీలో ఏమవుతుందో తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు బి ఆన్ అప్డేటెడ్ థింగ్స్. ఇంతే నాకు తెలిసిందైతే ఇదే. సో టోటల్ ఎన్ని ఫిల్మ్స్ ఇప్పుడు నేను 12 మూవీస్ చేశానండి. మీకు బాగా బెస్ట్ అనిపించిన మూవీ? నాకు ప్రతిదీ బెస్ట్ అనండి, ఎందుకంటే నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు దేవుళ్ళే 100%. ఎందుకంటే వితౌట్ దెమ్ ఏ సినిమా గొప్పది అంటే ప్రతి సినిమా గొప్పది. ప్రతి ఒక్కరు నన్ను నమ్మేగా ఇచ్చారు, నా ప్లేస్ లో ఇంకొకరిని పెట్టుకోవచ్చు. నా రెమ్యునరేషన్ ప్లేస్ లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ వీళ్ళు ఉన్నారు, ఫ్రీగా చెప్పించుకోవచ్చు. బట్ అట్లా కాదు కదా. సో నేను ప్రతి ఒక్కరిని గొప్పనే అంటాను. అంటే పలానా పర్టికులర్ ఆ సినిమా చేయడం వల్ల నాకు పేరు బాగా వచ్చింది, జనాలు కూడా బాగా ఐడెంటిఫై చేస్తున్నారు అనే సినిమా ఏదన్నా ఉందా? నా మార్కెట్ నేనే పెట్టుకున్నానండి. హానెస్ట్లీ ఇన్స్టాగ్రామ్ ఆర్ టిక్ టాక్ వల్ల నా మార్కెట్ నాకు నేను క్రియేట్ చేసుకున్నా. బికాస్ ఆఫ్ మై పిక్చర్స్, బికాస్ ఆఫ్ మై రీల్స్, బికాస్ ఆఫ్ ద థింగ్స్. నాకు ఏ మూవీ వల్ల, నాకు ఏ డైరెక్టర్ వల్ల, నాకు ఎవరి వల్ల అనుపమ షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్ అనే వర్డ్ ఏం రాలేదు. దిస్ ఫర్ షూర్. అనుపమ ఇస్ అ బ్రాండ్ ఫర్ మై సెల్ఫ్. బికాస్ ఈ రోజున నేను చెన్నై వెళ్తే, చెన్నై ఎయిర్పోర్ట్లో మొన్న వెళ్ళాను రాత్రి, ఒక మిలిటరీ పర్సన్ వచ్చి, మేడం మీరు ఇన్స్టాగ్రామ్ అనుపమ స్వాతి కదా అని అన్నారు. See, being a military person and he's into a protocol, he came to me and he asked me, he guided me, మీకు ఓకేనా మేడం ఇంత రాత్రి పూట, నేను ఏమైనా క్యాబ్ ఏమైనా బుక్ చేయనా మేడం, ఎవరైనా వస్తున్నారా మేడం అని. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. నాకు ఏ డైరెక్టర్ వచ్చో లేదంటే ఏ సినిమా, అరే పలానా బచ్చలమల్లిలో అనుపమ గారు, పలానా షష్టిపూర్తిలో అనుపమ గారు, పలానా ఏడు చేపల కథలో అనుపమ గారు అని లేదు. అది రొటీన్. వాళ్ళు అడిగారంటే అనుపమ అని అడగలేదు. అనుపమ గారు ఇన్స్టాగ్రామ్ లో మీరే కదా మేడం అని. మిలిటరీ పర్సన్, విచ్ ఇస్ రియలీ గ్రేట్ థింగ్. నేను మచిలీపట్నం వెళ్ళాను, నాకే తెలీదు, నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఇన్స్టాలోనో వాటిలోనో ప్రమోషన్స్ కోసం అప్రోచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వాళ్ళు, మేడం మేము ఇలా ఒక దాంట్లో చూసాము, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మేము అరేంజ్ చేస్తాము, మేము చూసుకుంటాం మేడం, మేము గ్రూప్ లో చూసుకున్నాము అని చెప్పేసి అన్న. దాట్స్ అ గ్రేట్ థింగ్. నన్ను ఏ సినిమా వల్లనో నాకు పిలిచి ఇవ్వలేదు కదా, అలా అని చెప్పి నా డైరెక్టర్లు తక్కువ, నా ప్రొడ్యూసర్లు తక్కువ అని వాళ్ళ వల్లనే ఈ రోజున అనుపమకి ఇంకొంచెం డిఫరెంట్ బ్రాండ్ ఉంది. సో హోప్ఫుల్లీ దిస్ 2025 ఇంకా మంచి సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. రిలీజ్ అయ్యాక మంచి క్యారెక్టర్స్ వస్తాయి అని నేను డెఫినెట్లీగా వస్తాయి మేడం. సో ఇప్పుడు రీసెంట్ గా మీరు చేసిన సిరీస్ రేప్డి సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు, ఆ సిరీస్ గురించి? రేప్డి అనేది నాకు కుమార్ గారు ఫేస్బుక్ లో అప్రోచ్ అయ్యారండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ హస్బెండ్. ఓకే ఓకే. అప్రోచ్ అయ్యి మీ పిక్స్ అవన్నీ చూస్తూ ఉంటానండి. అప్పటికే నేను పిక్స్, ఈ టిక్ టాక్ అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నా. అంటే ఇంకా నాకు ఇంకా కొత్త పిచ్చోడికి పొద్దురు కదా అన్నట్టు, నా కోతికి దొరికిన కొబ్బరి చిప్ప అది, ఎవడొద్దు నాకు అన్నట్టు దొరికిన ఫోన్ అది. సో ఆ టైం దొరికితే కొట్టేసుకుంటూనే ఉంటా, చూస్తాడు, పోతాడు కర్మ. నేను ఇంకొకటి ఏంటి అంటే, చాలా మందికి ఇప్పుడు ఇది చెప్పాలనుకోండి, చాలా మంది లైక్స్ కోసము, ఫాలోవర్స్ కోసము, లేదంటే ట్యాగుల కోసము, లేదా మెన్షన్స్ కోసము చచ్చిపోతూ ఉంటారు కదా. ఐ స్వేర్ అండి, ఈ రోజు వరకు నాకు ఈ ఫాలోవర్స్ వచ్చేయాలి, నాకు ఈ లైక్స్ వచ్చేయాలి, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, నాకు ఎంత వచ్చాయి, అసలు ఎవడు చూసాడు? నువ్వు చూస్తే చూడు, చేస్తే చావు, నేను ఇది చేసా చేసుకుంటా, నాకు జీరోలో ఉన్నా నేను ఇంత. ఎందుకంటే దిస్ మై సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. ఎవరిని ఎంగేజ్ చేయకుండా నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటున్నా దిస్ థింగ్.
సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ మై థింగ్స్. సో నాకు ఎవరితో అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు ఫేక్ ఐడీస్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, దీని వల్ల మాత్రమే ఇచ్చేస్తున్నారు. అది ఒక్కటి. మిమ్మల్ని మీరు ఓవర్గా ఇంటర్నెట్కి ఇది చేసుకోకుండా ఉండాలి అనేది మాత్రం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు ఫేక్ ఐడీస్ వల్ల. చాలా డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేదంటే న్యూడ్ ఫొటోస్, లేదంటే కైండ్ ఆఫ్ ఏదన్నా పెట్టేసి, లేదంటే వీడియో కాల్ చేయడము. నేను రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. నాకు ఒక 1 week బ్యాక్ ఫేస్ టైం కాల్ వచ్చింది. ఓకే. ఏదో మెయిల్ ఐడి నుంచి కాల్ వచ్చింది. నాకు అంతగా అదేంటిది మెయిల్ ఐడి నుంచి ఏం కాల్ ఏంటి, సరేలే ఎందుకులే, నాకు అది సమ్ అరౌండ్ 11 o'clock. ఎవరో ఏంటి అనుకుని, సరే మా హస్బెండ్ ఉన్నారు. నా హస్బెండ్ ఎవరో ఏంటో నాకు తెలియదు, కాల్ వస్తుంది చూడు అని చెప్పేసి. సో దట్స్ అన్ ఫస్ట్ నార్మల్ కాల్ మాట్లాడి వెంటనే వీడియో ఆన్ చేశాడు. ఇన్ అ వియర్డ్ థింగ్. ఓకే, సి నా హస్బెండ్ కి నేనేంటి అనేది ట్రాన్స్పరెంట్ గా మేమిద్దరం కమ్యూనికేషన్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఇప్పుడు కూడా స్టూడియో బయట మా హస్బెండ్ ఉన్నారు. యూ కెన్ సీ దట్, రైట్? సో వెళ్ళిన ప్రతి దగ్గర తను ఉంటున్నారు కాబట్టి హీస్ అండర్స్టాండింగ్ మై కైండ్ ఆఫ్ థింగ్స్. అలా అందరికీ ఉండకపోవచ్చు కదా, ఎంత ప్రాబ్లం అవుతుంది. సరే వాళ్ళే ఏదన్నా దాంట్లో పెడితే ఏంటి రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఈ రోజున చాలా మంది రీతు చౌదరి గారు కావచ్చు, లేదంటే రష్మిక గారు, వైరల్ అయింది వీడియో పుష్ప 2 రష్మిక గారే కదా. సో అంటే తెలుసు, మళ్ళీ ఎక్కడో ఒక చిన్న రష్మిక గారే. సో ఆవిడది కావచ్చు. చాలా మంది అలాగా సేమ్ ఫేస్ మార్చేసి సేమ్ వాళ్ళే అన్నట్టు క్రియేట్ చేయడం ఎంత ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయ్యేవాడు ఎలా చెప్పగలుగుతాడు? అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అండ్ ఇంకొక చిన్న లాజిక్, ఇప్పుడు మీరున్నారండి, మీరు వచ్చి నాకు చెప్తారు, హే ఐ ఫౌండ్ అన్ ఫేక్ ఐడి అని. ఫస్ట్ నాకు వచ్చే ఆన్సర్ ఏంటో చెప్పానా? మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ లాగ్ పెట్టి కొట్టి, నీ అబ్బా అదేదో నువ్వు రిపోర్ట్ కొట్టి నీకు తెలిసిన ఒక 10 మందితో కొట్టిస్తే పోతుంది కదరా. నాకు వచ్చి మళ్ళీ ఇందులోకి వచ్చింది ఏం చెయ్యాలరా? నేనేం చెయ్యాలి? నువ్వు చెయ్యొచ్చు కదా రిపోర్ట్ అని. ప్లస్ అన్ని పక్కన పెడితే వెరిఫికేషన్ ఐడి ఉంది, చచ్చింది కదరా, బ్లూటిక్ ఉంది కదా. ఇది చూసి కూడా మీకు బుద్ధి ఎక్కడ పోయింది మీకు? ఐ మీన్ మై కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అది. కానీ మళ్ళీ కూల్గా, ఓ రియల్లీ ఐఎమ్ సారీ అండి ఫర్ ద ట్రబుల్. నా వర్షన్ ఆఫ్ టాకింగ్ చెప్తున్నా. నా లోపల మాట ఇది. వాడికి చూడడం ఫాట్మన్ కొట్టాలనిపిస్తుంది. కానీ సస్టైన్ మై థింగ్ బికాస్ ఐ మీన్ పబ్లిక్ డొమైన్. ఇప్పుడు నా లైఫ్ నాది కాదు. ఇప్పుడు ఏది చేసినా పబ్లిక్. ఓకే, సో అది తెలిసి వచ్చానో తెలియకొచ్చానో పబ్లిక్ వచ్చాను కాబట్టి ఏది చేసినా తప్పే. హ్యావ్ టు మెయింటైన్ మై థింగ్స్ అని చెప్పి, ఓకేనండి ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ డూ రిపోర్ట్. కుదిరితే మీ సర్కిల్లో ఒక 10 మందితో రిపోర్ట్ కొట్టించండి. నేను ఆల్రెడీ నిజంగానే సైబర్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ ఇచ్చాను. నేను చేసుకున్న అంటే నాకు తెలుసు, లేదంటే నా హస్బెండ్ వల్లనో నేను ఈజీగా అప్రోచ్ అవుతున్నాను. కానీ నా ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే చచ్చిపోవడమో అన్న అవుతుంది, లేదు అంటే ఇంట్లో నుంచి గెంటేయడం అన్న అవుతుంది, లేదు అంటే సొసైటీ ఈజ్ లైక్ పుట్ అండ్ మార్క్ ఆన్ దెమ్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నాకే ఏదన్నా మీది ఫేక్ ఐడి వచ్చింది అనుకోండి, నేను రిపోర్ట్ కొట్టి, నేను 10 మందితో రిపోర్ట్ కొట్టించి అది స్క్రీన్ షాట్ నేను మీకు పెడితే యూ ఫీల్ వెరీ హ్యాపీ. That is the gift where I can give it to you as a friend or a known person or a follower or whatever it might be. అంతేగాని నాకు ఫేక్ ఐడియా వచ్చింది, నువ్వు ఇందులో ఉన్నావు, మరి నువ్వు ఎందుకురా ఫాలో అవుతున్నావు? అసలు నీకు ఇందులో ఉంది, ఇది నాది అని తెలుసు కదా. నీకు తెలిసినప్పుడు అది ఎందుకు ఫాలో అయ్యావు అంటే నువ్వే తప్పి. ఆమె రైట్ ఆర్ నాట్? తప్పు ఎవరిది అనాలండి? క్రియేట్ చేసినవాడు అనాలా? ఫాలో అయ్యేవాడు అనాలా? నాది కాదురా అని నేను పోస్ట్ చేస్తుంటే వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది. డబ్బులు తీసుకుని ప్రమోట్ చేయకుండా నాకెందుకు వచ్చింది గోల్ అండి. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్, ప్లీజ్ ఇదొక్క రిక్వెస్ట్ ఆర్ అ సజెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. నా గురించి కాదు, దేవుడిదైతే ఏది ఉన్నా ఐఎమ్ జెన్యూన్. నేను కావాలంటే నేను అన్ని ప్రూఫ్లు చూపించుకోగలుగుతా నా హస్బెండ్తో సహా. ఇది నేను కాదురా బాబు, ఎవడు చచ్చాడో సంబంధం లేదని.
కానీ నా ప్లేస్లో వేరే అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు, ఆర్ అమ్మమ్మ కావచ్చు, ఆర్ XYZ ఎవరన్నా కావచ్చు, ఆర్ ఇందాక చెప్పారు ఎవరు డైరెక్టర్ ఇందాక, అది మా రేప్డి డైరెక్టర్ గారు, ఆయనది 4 ఫేక్ ఐడీలు వచ్చాయని. Yeah. సరే అమ్మాయి కంటే ఓకే, అబ్బాయికి కూడా ఫేక్ ఐడీలు వచ్చి, హౌస్ వైఫ్లకి ఫేక్ ఐడీలు వచ్చి, అసలు నాకు తెలియక అడుగుతా ఎంతమంది కరువులో చచ్చారు అనేది నాకు అర్థం కావట్లా. స్ట్రాంగ్ ఉన్న లేడీస్ అయితే పర్లేదు, కొందరు భయపడిపోయి, అంటే పబ్లిక్ తెలిస్తే ఏమవుతుంది, ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది అని భయపడిపోయి చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగాయి. సో అదొక్కటి చెప్తానండి, మీకేమన్నా అలా కనిపిస్తే రిపోర్ట్ చేయండి, మీ తరఫున ఒక 10 మందితో రిపోర్ట్ చేపియండి, అండ్ దెన్ అప్పుడు వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ నోన్ పర్సన్. లేదు నాకెందుకు ఇది అంటారా, నోరు మూసుకుని ఉండండి, పెట్టకండి. డోంట్ ఎవర్ పోక్ పీపుల్ ఫర్ యువర్ హ్యాపీనెస్. నిజంగా నీకు అంత పోక్ చేయాలని ఉంటే ఒక గోడకు బొక్క పెట్టుకుని దాన్ని పోక్ చేస్తూ కూర్చో. దిస్ ఇస్ వాట్ వేర్ ఐ ఫీల్ లిటరలీ. అంతేగాని నీ సంతోషం కోసము అవతలోని స్క్రాచ్ చేసుకుంటూ కూర్చుంటానంటే ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉంటుంది. హానెస్ట్లీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నాకు ఎవరో హనీ డస్కీ అనే ఐడి, అది వాడు నన్ను బ్లాక్ చేసి చచ్చాడు, నాకు కనిపించదు వాడు ఏమవుతున్నాడో. ఓకే, నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఓకే, అయినా సైబర్ కంప్లైంట్ ఇచ్చా. మన సిస్టమ్ ఇట్ టేక్ సమ్ టైమ్ అండి. మనం ఏమైనా 20 లక్షలు 30 లక్షల మంది ఉన్నామా? కాదు కదా, కొన్ని కోట్ల మంది ఉన్నాం. ఎంతమందిని పట్టుకుంటారో, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి అన్నీ ఉంటాయి, రైట్? కదా, సైబర్ సెలవులు ఉంటాయి. సో ఇట్ టేక్ సమ్ టైమ్. ఆ మాత్రం కూడా ఆగట్లేదు వీళ్ళ ఫాలోవర్స్. నేను ఒకటే చెప్పా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళది ఫాలోగా పెట్టుకో, ఏమన్నా చేసుకో, నాకు చెప్పకు. డోంట్ ఎవర్ ట్రై టు పింగ్ ఆర్ లైక్ ఆ కన్వర్జేషన్ నాకు ముందర తీసుకెళ్ళడానికి నువ్వు దాన్ని బ్రిడ్జ్ గా తీసుకోకు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ప్లీజ్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, నాకు ఎవరైనా కనిపించినా నేను అదే చేస్తా. మీ యాజ్ సభాముఖం అవ్వచ్చా, ఆర్ కెమెరా ముఖం అవ్వచ్చా, ఏం ముఖం అవ్వచ్చో నాకు తెలీదు. మీకు అలా ఏమైనా అనిపిస్తే మాత్రం, ఈవెన్ పాన్ సైట్స్ లో కూడా హౌస్ వైఫ్ పిక్స్ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఓకే, ఈవెన్ నా ఇన్స్టాలో పిక్స్ కలెక్ట్ చేసుకుని కూడా కొన్ని సైట్స్ పెట్టినవి ఉన్నాయని చెప్పేసి నాకు కొంతమంది చెప్పారు. అది దానివల్ల ఇప్పుడు నాకు, నా ఫ్యామిలీ, నా హస్బెండ్, నా కూతురు ఇద్దరు సపోర్ట్ కాబట్టి నేను చాలా ఈజీగా, నాకేం తెలియట్లేదు, ఫ్లోలో వెళ్ళిపోతున్నా. కానీ ఈ విషయము వేరే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్. ఆ అమ్మాయి ఏదైనా చిన్నది ఉంటే కూడా ఇట్లా భయపడిపోతుంది. కొందరు ఉంటారు నార్మల్ గా ఒక ఫోటో తీసి పెట్టాలన్నా కూడా ఎందుకే, మా ఇంట్లో చెప్పలేదు, 7 అయిపోయింది అంటే, అదేంటిది నువ్వు ఫోటో దిగడానికి నీ ఇంట్లో చెప్పడం ఏంటి, ఎందుకే ప్లీజ్ ఏమనుకోకు, అది. సో దే ఆర్ దిస్ పీపుల్. వీళ్ళది ఏమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది అస్తమాను నాక్ చేసి నువ్వు బాగున్నావా అని అడుగుతామా? నీ మైండ్ సెట్ ఏంటో నీకు ఎలా తెలుస్తుంది కదా. సో ఇదొక్కటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఏఐది కూడా చాలా ఫేక్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎదురుగుండానే ఉంటారు, నాకు వీడియోలు కనిపిస్తారు. ఏది నమ్మాలండి? టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో, మనని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ద వెరీ ఫస్ట్ పాయింట్, నేను నిజాయితీ, నాది నిజము అని చెప్పాలంటే ఎలా? సరే అది చేస్తాము నిజాయితీగా, పోలీసులో, కోర్టో, XYZ, ఎన్ని ఇయర్స్ దాని చుట్టూ తిరగాలి? మరి ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి? ఇది ఎందుకు ఆలోచించారు వేరే వాళ్ళు? ఇప్పుడు ఈజీగా ఫాలో అయిపోతారు, ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ ఇన్స్టా ఫాలోయింగ్. దానివల్ల ఏమొస్తుందో నాకైతే నిజంగా ఇప్పటికీ అర్థం కాదండి. సీరియస్లీ, లైక్ వల్లనో, షేర్ వల్లనో, ట్యాగ్ వల్లనో ఏమొస్తుందో నాకు అర్థం కాదు. మహా వస్తే నిజంగా సామాన్యుడు కూడా ఒక 10,000 20,000 వస్తుంది ఫాలోవర్స్ వల్ల, అంతకు మించి అయితే ఎక్కువ రాదు కదా. దానికన్నా ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్త క్రియేట్ చేశారు, దిస్ మీషో ఆర్ సమ్ యాప్ వాళ్ళు క్రియేట్ చేశారు, 20,000 సాలరీ రీల్స్ చేసినందుకు. ఓకే, షేర్ చాట్ గానీ సో అలా చేసుకోవచ్చు కదా. నీకు 20,000 కావాలంటే నువ్వు సేమ్ థింగ్ అక్కడ చేయొచ్చు కదా. ఎందుకు అవతల వాడి ఫేమ్ ని నువ్వు ఇది చేయాలనుకుంటావు? ఇట్స్ నాట్ అబౌట్ సెలబ్రిటీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీవన్, ఇట్స్ అబౌట్ ఎ పర్సన్, హ్యూమన్ బీయింగే కదా నువ్వు. మనం ఫస్ట్ రేప్, మర్డర్ వీటి గురించి మాట్లాడుకునే కంటే ముందర సోషల్లో, ఇంక్లూడింగ్ నిజం చెప్పాలంటే దానికన్నా దారుణంగా బ్రూటల్గా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక మంచిగా ఏదైనా పెట్టిన ఒక సోషల్ మీడియాలో ఆవిడ అదేమంటారండి,
అదే మేకప్ కిట్ ఇస్తారు కదా మన పెళ్లిలో 25 years బ్యాక్ అప్పుడు Okay. నార్మల్ గా ఇలా డబ్బా ఇచ్చేవారుగా సారే సరే ఓకే ఓకే సారీ ఇస్తారుగా ఇది నా 25 ఏళ్ల సారే అని చెప్పి ఏదో చూపించింది. డబ్బా ఉంది, ఓకే డబ్బా ఉంది, అందులో కొన్ని కొన్ని ఐటమ్స్ ఏవో ఉన్నాయి, కానీ ఇంకా అసలు మాకు ఏమి ఇస్తారు అన్నట్టు చూపించాలనేది ఆవిడ ఐడియా ఏమో కాన్సెప్ట్. సో ఆ డబ్బాలో కాటుక, బొట్టు, ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ. కింద కామెంట్స్ చదివా అసలు ఈ కాన్సెప్ట్కి ఏం పెట్టుంటారు అని. నేను బేసిక్గా కామెంట్స్ చదివాను. పెడితే రీల్ కోసం చేయడం అవసరమా నీకు ఇది, అంతేగాని అరే అప్పట్లో ఇవన్నీ ఇచ్చేవారా, ఓకే ఆవిడ మనకి ఇవన్నీ చెప్తున్నారా, సో ఇది మనం మిస్ అవుతున్నామా అనే ఆలోచన లేదు ఎవరికి. ఒక మాట అనేయాలి, రీల్ కోసం చేసిన అది కష్టపడింది కదా, ఆ కష్టాన్ని ఎందుకు గుర్తించావు నువ్వు? ఫెయిర్ అండ్ లవ్లీ 5 రూపాయలు బొక్కే, మళ్ళీ కుంకుమ భరణి, ఓకే అది ఎక్కడో అక్కడ వాడుకుంటది, పట్టీలు నల్లబడిపోయాయి, మరి పాలిష్ లేకుండా అది కాలకి లేకుండా ఉంది కదా, మళ్ళీ ఇవన్నీ ఆలోచించరా? ఆ డబ్బా అన్ని రోజులు పెట్టుకుందంటే గొప్పే కదా. సో మై మైండ్ సెట్ ఈజ్ లైక్ దిస్. ఇలా అని కాదు, ఒక గుడ్ ఎందుకు తీసుకోరు, ఒక కంటెంట్ లో ఎందుకు మంచి తీసుకోరు? అండ్ మీడియా కూడా థంబ్నెయిల్స్ వాడెవడో ఏదో దీన్ని లేపుకెళ్ళిపోయాడంట అని పెట్టే కంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట అని పెడితే చూసేవాడు చూస్తాడు కదా. అంటే పెట్టే థంబ్నెయిల్ వల్ల కూడా వ్యూస్ పెరుగుతున్నాయని పాయింట్ ఆఫ్ వెళ్తున్నారు. వ్యూస్ పెరుగుతున్నాయి అని అంటే తెలియకుండా ప్రతి ఒక్కడం నెగిటివ్ గానే వెళ్తున్నాం కదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు వాడు చచ్చాడంట అని పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు, నేను ఆ తమ్నేల్ చెప్పా. సో ఎవడు చచ్చాడు అనే ఒక క్యూరియాసిటీ ప్రతి హ్యూమన్ టెండెన్సీ, అది ఉంటుంది ప్రతి హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు మీరే ఉన్నారండి ఇంకేదో ఉందంట అని నేను ఇలా చెప్పినా అవునా ఏంటో తీసే నువ్వు అనగలుగుతావా, ఏంటి అని అడగవా? డెఫినెట్లీ దట్స్ కాల్డ్ అండ్ టెండెన్సీ. సో దాన్ని మనం క్యాష్ చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కడు క్యాష్ చేసుకుంటున్నాడు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ రైట్ థింగ్. You have, as a being a citizen, you have to tell what is correct. So at least 10 మంది ఏదో రూట్ లో వెళ్తుంటే అట్లీస్ట్ ఒక 3 దాన్ని లూప్ లోకి లాగితే ఒక్కడన్నా మారుతాడు, ఒక్కడన్నా సేవ్ అవుతాడు, ఒక ఫ్యామిలీ అన్నా బాగుంటది. దిస్ ఐ బిలీవ్ ఇన్ మై ప్రాస్పెక్టివ్ వే. అండ్ ఎప్పుడైనా కూడా ఎవరు ఏం చేసినా కూడా ఇవాళ రేపు సొసైటీలో మంచి చేయనియండి, చెడు చేయనియండి, లేదంటే నార్మల్ సైలెంట్ గా ఉండని, మంచి చేశాడు ఈడేం ఆలోచించేస్తాడో మంచి అని అంటారు, చెడు చేశాడు ఇది ఎదవా అంటారు. సరే పోనీ వాడు సైలెంట్ అంటే ఇంకా నువ్వు అలాంటప్పుడు నీ బతుకు నువ్వు బతికి చస్తే అయిపోయింది కదా. దట్స్ ద రీజన్ ఐ నెవర్ ఎవర్ చెక్ మై ఫాలోవర్స్, ఐ నెవర్ చెక్ మై కామెంట్స్, ఐ నెవర్ చెక్ మై దిస్ థింగ్. నేను అదొకటే చెప్తా, ప్రపంచం మిమ్మల్ని ఏమంటుంది అనేది పట్టించుకోకండి, మిమ్మల్ని ఫస్ట్ మీరేమనుకుంటున్నారు, దిస్ ఇస్ యువర్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మీకెవరు, మీ ఫ్యామిలీ ఇష్టమా, మీ ఫ్రెండ్స్ ఇష్టమా? ప్రతి ఒక్కడికి ఫ్యామిలీయే ఇష్టం అనేది ఎవ్వడికి ఉండదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్. కొంతమంది ఫ్యామిలీ నచ్చదు, ఫ్రెండ్స్ అంటే నేను నచ్చుతుంది. సో ఎవరు నచ్చుతుందో ఆ లవ్డ్ వన్స్ కి మీరు కమ్యూనికేట్ చేసుకోండి. అరే బాబు ఇది విషయం, ఎవడైనా ఏమైనా చెప్తే జాగ్రత్త పడు, లేదు నువ్వు నమ్మితే నీ కర్మ అని చెప్పేయండి. మీకు గిల్టీ ఉండదు కదా. వాడు మిమ్మల్ని మీతో ఉన్నాడు అనుకోండి, గుడ్, హీస్ అ గుడ్ పర్సన్ హూ ఈస్ బీన్ గుడ్ అండ్ బ్యాడ్ టైం. వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, దరిద్రం వదిలిపోయింది, స్క్రాప్ వదిలిపోయింది. సింపుల్ లాజిక్. సో దీన్ని పట్టుకుని యు కీప్ ఆన్ పుల్ ద థింగ్స్ అండ్ అవతలని మెంటల్ గా హెరాస్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ రైట్ థింగ్, విచ్ ఐ వాంట్ టు గివ్ అన్ సజెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి through from media or whatever it might be. As a social media influencer గా సో గుడ్ కంటే బ్యాడ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నేను కాదండి, నేను ఆర్టిస్ట్ ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్ ని కాదు, నేను ఏది కాదు, నేను అనుపమ. ఓకే, సో గుడ్ కంటే బ్యాడ్ అనేది నేను అన్నాను. ప్రతి దగ్గర ఫస్ట్ బ్యాడే వెళ్తుంది, తర్వాతే గుడ్ వస్తుంది. కానీ మనం కమ్యూనికేట్ చేయాలి. మన పాత తరం వాళ్ళు నాటకాలు ఎందుకు వేసేవారండి? నిజంగా చెప్తాం, సినిమా అనేది ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ నాటకాలు ఎందుకు మనకి ఏం చెప్పేవండి? ఒక భగవద్గీత, ఒక రామాయణం,
ఒక ద్రౌపది సో వస్త్రాభరణం. మంచి స్పెట్ చేసేవాళ్ళు మంచి అంటే ద్రౌపది అప్పుడు కూడా కీచకులు ఉన్నారు, ఉన్నారు. లేకుండా ఎవరు లేరు. ప్రతి యుగంలో ఉన్నారు. 5 పాంచాలి పంచభద్రుక అంటే 5 మొగుళ్ళు ఉన్నా నువ్వు పతివ్రతమా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎస్ షీఈస్. She is. మనసులో ఒకళ్ళనే పెట్టుకుని ఒకళ్ళతో ఉండే వాళ్ళు ఎవరైనా పతివ్రతని. ఓకే, వెన్ యూ క్యారీ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్ and portraying that you are a pativrata is you are not pativrata as per dharma. సో అలా మన వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు మంచి ఏంటి. సో అలానే మనకి సంసారం ఒక చదురంగం, పవిత్ర బంధం. సో దిస్ ఆల్ మూవీస్ ఆర్ కేమ్ అండ్ 90s లో తీసుకుంటే మనసంతా నువ్వే, చిత్రం, నువ్వు నేను, దిస్ ఆల్ గివ్ ద వాల్యూ ఫర్ లవ్. సో మనిషి ఎలా బతకాలో అంటే ఏ విలువలతో ఉండాలనే పాయింట్ ఆఫ్ మినిమం అండి. ఫ్యామిలీ ఎథిక్స్ అనేది నీకు ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీకు ఫ్రెండ్ అంటే ఏంటి? ఈ రోజు ఫ్రెండ్ అంటే బెనిఫిట్స్ అంటారు. అరే నువ్వేమన్నా కొనిస్తేనే రా, నువ్వు నాకు ఫ్రెండ్వి, అరే నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తారా. కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నా, కృష్ణుడు కుచేలుడి దగ్గర అటుకులు తిన్నాడు. ఎందుకు? దట్స్ కాల్డ్ ఫ్రెండ్షిప్. నా మనిషి, నాది, వాడు చిన్నోడా పెద్దోడా స్థాయి ఉన్నోడా స్థాయి లేడా, మనసులో నా స్నేహితుడు, నా బంధువు, నా హితుడు, నా మంచి కోరుకునేవాడు, వాడు ఏది పెట్టినా అదే నాకు. సో దిస్ ఈస్ వాట్ ఆర్ వాల్యూస్. ఆ వాల్యూస్ మనం పెట్టుకుంటే డెఫినెట్లీ నేచర్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ హైట్స్. ఇప్పుడు జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. అంటే మీరు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. నేను ఒకటి చెప్తా, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకోకుండా ఎవ్వరు ఉండరండి. అది నేనైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ కమ్యూనికేషన్ చాలా మారుస్తుంది. అంటే ఒక మనిషి విలువ ఎప్పుడైతే కమ్యూనికేషన్, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడతానా, నేను ఇప్పుడు వెళ్ళిపోయాక మీరు ఎంత లోన్లీ ఫీల్ అవుతారా అవ్వరా? గడగడగడగడ కూడా మాట్లాడిందిరా ఏంట్రా అని అనిపిస్తుందా? దట్స్ కాల్డ్ ఎ మ్యాజిక్. సో మిమ్మల్ని మీరు అవతల వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళతో గుడ్ బ్యాడ్ చేసేటప్పుడు, దెన్ యూ విల్ బి నోయింగ్. అప్పుడే మీకు ఆ ట్రూ ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏదో సినిమా చూపించినట్టు ఇలా కనిపించదు. సీరియస్లీ, అంటే నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి పెళ్లి చేసుకున్నాను. మీరు అసలు నిజంగా చెప్పాలంటే నాకు ప్రెగ్నెంట్ టైంలో కూడా చిత్రం సినిమా చూసి అరే అవును ఇది బరువు ఉంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను తప్ప, బికాస్ ఐఎమ్ 18 at that time. సో ఐ లిటరలీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్. సో అలా ఉన్న మైండ్ సెట్. ఎందుకు చిత్రం సినిమా చూసి అరే అమ్మ చేసింది కదా, దట్స్ కాల్డ్. ఆ సినిమా చూసి మనం నేర్చుకున్నవి అవి. ఇప్పుడు మనం చూసి సినిమాలు ఏం నేర్చుకోవాలి చెప్పండి? సో అందులో ప్రేమ ఉంది, అందులో రొమాన్స్ ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం వాల్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎథికల్స్ ఉన్నాయి. సో నీ పార్ట్నర్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది, నీ ఫ్రెండ్స్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది, నీ సొసైటీ పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. బీయింగ్ ఎ సిటిజన్, దిస్ ఈజ్ యువర్ థింగ్ టు డూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్. అంతే. దాని మించి ఇది మంచి ఇది చెడు అంటే నేను చెప్పలేనండి. సిచ్యువేషన్ బట్టే మనం వెళ్ళాలి. నేను ఒకటే చెప్తా, సోషల్ మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సినిమాని సినిమాలో చూసుకోవాలి, కంటెంట్లో చూసుకోవాలి. ఎందుకంటే ఇది వరకు మనకి మంచి చెప్పడానికి చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు నిజంగానే. ఇది వరకు మన అమ్మమ్మలకి టీవీలు, టిక్టాక్లు లేవు కాబట్టి వాళ్ళకి ఏముంటది, కూర్చోబెట్టి మనవల్ని కూర్చోబెట్టి అమ్మ దా ఇలా కూర్చో, ఇవి చెప్పు, ఇది రాయి, ఇది చెందు, ఇలా చేస్తే ఈ పూజ చేస్తే ఇలా ఉంటదంట అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మలకు కూడా టిక్టాక్లు వచ్చాయి. వాళ్ళు కూడా మిస్ అయిపోయిన లైఫ్ ని చూడాలనుకుంటున్నారు, మేకప్ వేసుకుంటున్నారు. ఇంకా ఎవడు మాట్లాడతాడు? సో మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. దట్స్ ఇట్. ఇంత చెప్పారు, మీ లైఫ్ స్టోరీ, మీ జర్నీ చెప్పారు, మీ హస్బెండ్ గురించి చెప్పారు. ప్రతి మగాడి విషయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనే మాట. ఇప్పుడు మీ వెనక మీ ఆయన ఉన్నారనేది కూడా అలా అని నేను అనుకోనండి. ఎందుకంటే అగైన్ నేను ఇక్కడే చెప్తా, ఇద్దరికి అండర్స్టాండింగ్ ని బట్టే ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఉంటారు. మేము కొట్టుకుంటాం, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ, అసలు మేమిద్దరం అన్యోన్య దాంపత్యం అనే లెక్కలో అసలు ఏ కోనాకి రాదు. కానీ ఒక్కళ్ళు విడిచి ఒకళ్ళు ఉండము.
నేను ఎక్కడికైనా షూట్కి వెళ్ళినా ఈ వీడియో కాల్ చేస్తాడు అండ్ బెడ్రూమ్ లో పడుకోరు, హాల్లోనే పడుకుంటారు బికాస్ ఈ మిస్ మీ అలాట్. బట్ మేమిద్దరం ఉన్నప్పుడు కొట్టేసుకుంటాం మేమిద్దరం. సి అంటే ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ప్రేమిస్తేనే భర్త, ప్రేమిస్తేనే భార్య అంటే కాదండి. ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నేనేం చేయలేకపోయాను, చారు పెట్టాను, జస్ట్ ఏమంటారు అప్పడాలు వేయించాను, కొంచెం ఏమనుకోక తినంటే ఈ ఈ దినం ఫుడ్గా నేను బయట తింటా అంటే నాకు కూడా ఉండవు, ఏం బొంగప అనే ఫీలింగ్ నెక్స్ట్ డే నేను చేయను. ఓకే, అరే పోనీలే, అదేదో కష్టపడి చేసింది, ఏదో నచ్చినానని చెప్పిన ఒక ముద్ద తినేసి బయటికి వెళ్ళి నిజంగా ఆకలేసాను, బయట ఒక ముద్ద తిన్నా ఏమనిపిస్తుంది నాకు, నేను ఇంత చేసినందుకు కొంచెం మీకు కానీ ప్లీజ్ అను రేపు చారు కాదు ఏమన్నా చెయ్యి అని అన్నాడు అనుకోండి, ఫీల్ హ్యాపీ. బాగలేకపోయినా చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అంతేగాని ఎపా అని అంటే ఎలా కొనుక్కునేదానికి బొంగులేదు నేను చేయడం అవసరమా అనుకుంటా. సో ఎట్ ద సేమ్ టైం ఆయన కూడా ఆఫీస్ నుంచి రాగానే అరే తను రాగానే కొంచెం వేడి నీళ్ళు గీజర్ ఆన్ చేస్తామా, కొంచెం తనకి వేడి వేడి అన్నం రెడీ చేసామా, వచ్చే వరకు స్నానం చేసుకుని వచ్చే వరకు అన్ని రెడీ చేసామా, పక్కన ఉండి జస్ట్ ఒక్కసారైనా వడ్డిచ్చేసి పక్కకి వెళ్ళిపోయామా అంటే దే ఫీల్ హ్యాపీ. ఓకే ఏ టైం వచ్చినా ఉంది, చేసి పెట్టేసింది, ఏం కావాలో చేసింది అనే ఫీలింగ్ తనకు ఉంటుంది. సో అది అండర్స్టాండింగ్ బట్టి వస్తుంది. కానీ ఒకటేసారి నాకు ఏయ్ నువ్వు పప్పు వండు కూర వండు ఇది చెయ్యి అని అంటే నేను ఎందుకు చేస్తారా నీకు అంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకుంటున్నారు, ఎవరైనా ఆడవాళ్ళు అందరూ సంపాదించుకుంటున్నారు. సో సంపాదించుకునేటప్పుడు ఎవరికైనా కూడా అహంకారం అనేది పెరుగుతుందండి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మాట తీరులో కొంచెం ఏమనుకోకుండా చేసి పెట్టవా అని అన్నాం అనుకోండి, వాళ్ళు కూడా సరేలే అనే ఫీలింగ్. కమ్యూనికేషన్ అంతే. అండ్ ఎంత కొట్టుకున్నా ఈగోకి వెళ్ళకూడదు. మెయిన్ థింగ్ ఈగోకి వెళ్ళి నువ్వే మాట్లాడితే నేను వస్తాను, నువ్వు మాట్లాడక నేను మాట్లాడాను, కాంప్రమైజ్, సరే అడ్జస్ట్మెంట్. తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుందా తెలీదా? సో బేస్డ్ ఆన్ దట్ మనం బడ్జెట్ వేసుకోవాలి. నాకు అక్షయ తృతీయ వచ్చింది, నువ్వు 1 గ్రామ్ గోల్డ్ కొంటావా కొనవా అంటే సి ఈవెన్ దే ఫీల్ లైక్ రే ఏంట్రా ఈ బర్డెన్ ఉంటే నీకే కొనేది. సింపుల్ లాజిక్. ఇక్కడ పెట్టినా ఒతుక పెట్టినా ఎన్ని రోజులు పెడతాడు? నువ్వు కరెక్ట్గా ఉన్న రోజులు ఇచ్చే ఏం అడగకుండా ఉంటే అది అడుగుతావు అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఎన్ని రోజులు ఉంటాడు? సో యూ హ్యావ్ టు థింక్. అంటే నేను మళ్ళీ ఇంకొకరు వచ్చి అడుగుతారు అంటే మీరు వెళ్ళిపోమంటున్నారా మొగుళ్ళని అని అంటారు. నో, ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు ఎంత అర్థం చేసుకుంటే. మొగోడికి కావాల్సింది ప్రేమ మెయిన్, పట్టించుకోవాలి. అలా అని చెప్పి 24 గంటలు ఉంటే కాదు. అమ్మ అరే తినేసి వెళ్ళరా అని అంటే అలానే పెళ్ళం కూడా ఉండాలి. ఇది తినేసి వెళ్ళండి అని అంటే ఆయన తింటావా తినవా, ఇది తిను, ఇది తిన్నాక ఎలా ఉందో చెప్పి ఇది చేయనంటే చిరాకు వస్తుందండి. అండ్ ప్రైవసీ లైఫ్, ఎవరి ప్రైవసీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు 24 గంటలు తన ఫోన్ చెక్ చేసి నా ఫోన్ చెక్ చేసి నో, తన ఫోన్ తనదే నా ఫోన్ నాదే అనేటట్టు పెట్టుకున్నా. నిజంగా ఎవరైనా కాల్ చేసినా ఎత్తి మాట్లాడే అంత ఉంటే చాలు, కెలకాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మనం అబ్బాయిల అమ్మాయిలతో వర్క్ చేస్తామండి. ఇప్పుడు నేనున్నా, మీరెవరో నాకు తెలీదు, ఓకే నాకు ఇక్కడ పరిచయం, కానీ నవ్వుతూ మాట్లాడుతున్నాం. ఆయన అక్కడ నుంచి చూసో లేదంటే మీరు నాకు ఆ ఫోటో నాకు వాట్సాప్ చేస్తేనో ఆయన చూస్తే ఏమని ఫీల్ అవుతాడు, ఏదో రాంగ్ గా అనుకోవచ్చు. అలానే ఆయన కూడా ఎక్కడైనా ఎవరితోనన్నా, కానీ ఇక్కడ మనం పని చేస్తున్నది ఈజ్ అ ప్రొఫెషనల్. సో ఎట్ ద సేమ్ టైం ఆయన రైల్వేలో కూడా ఎవరైనా స్టేషన్ మాస్టర్ సంబంధించిన అమ్మాయి ఎవరైనా ఉండుండొచ్చు. ఆ అమ్మాయి ఏదైనా మొత్తం రిపోర్ట్ పెట్టింది, దానికి ఇది ఎందుకు పెట్టింది అని అడిగితే ఏదో ఒకటి హాయ్ సార్ అని పెట్టినా, హాయ్ సాయ్ అని పెట్టినా దానికి నువ్వు తప్పు తీసుకుంటే ఎవడేం చేయలేడు. నీకు నిజంగా అనుమానం ఉంది, ముఖం మీద నుంచోబెట్టి అడిగేసాను, అంతేగాని స్పై చేయు. ఏ అబ్బాయికి స్పై చేస్తాను సతాయిస్తూ అంటే ఎంతమంది అంటే అండర్స్టాండింగ్ లేదు మేడం, అంటే అండర్స్టాండింగ్ లేకుండానే వెళ్తుంది. అంటే అండర్స్టాండింగ్ లేదు అంటే ఇక్కడ అబ్బాయికి లేదు అమ్మాయికి లేదండి. లేదు. ఎందుకు అంటే ఈ అబ్బాయికి వచ్చేసి ఒక 2-3 నెలలు అయిపోగానే కాఫీ షాప్ లో అవి వద్దు, ఇది వద్దు అది వద్దు అనుకుంటాడు. ఈ అమ్మాయికి అసలు ఫస్ట్ ఇంట్లో కూర్చున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళి కాఫీ షాప్ లో పరిచయం చేస్తావు, దీనికి ఏం తెలియదా అని దానికి చూపించి దాన్ని అక్కడ నుంచి లాగేస్తానంటే అది ఎందుకు వస్తుంది? ఓకే, వీళ్ళే అలవాటు చేసుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి ఒక మాట. నేను నిజంగా నాకు కాఫీ షాప్స్ అనేవి నాకు ఒక 5 ఏళ్ల క్రితం దాకా తెలియదు, నిజంగా తెలియదు. సో అండ్ వాళ్ళు పరిచయం చేశారు, నీకు తెలుస్తుందిగా వెళ్ళే జర్నీలో. ఇప్పుడు కాఫీ తాగాలంటే 150 రూపాయలు,
బొక్కల 10 రూపాయలు ఇంట్లో పాల ప్యాకెట్ను కాఫీ పౌడర్ వేసుకుని అదే ఇది తీసుకుంటే అయిపోయింది కదా ఫ్యామిలీ ఎంత తాగొచ్చు కదా. ఎందుకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఆడోళ్ళకు ఉండాలా లేదా? సో ఇది ఈ ఇద్దరి మీద ఆధారపడి ఉంటది, అగైన్ సిచ్యువేషన్ బట్టి ఉంటది. సో యూ షుడ్ నాట్ గో ఫర్ ఈగో, యూ షుడ్ నాట్ గో ఫర్ లైక్ ఎట్లా అంటే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అనేటట్టు వెళ్ళకూడదు. ఇట్స్ లైక్ ఇద్దరం ఒకటే. సరే ఒక మెట్టు తగ్గడంలో తప్పేముంది? సరే తను ముందుకు వెళ్తున్నావు, ఓకే, తప్పలేదు కదా. సో అక్కడ నువ్వు తగ్గితే ఇంకో దగ్గర అతను ఆటోమేటిక్గా తగ్గిపోతాడు. ఇక్కడ నువ్వు తగ్గకపోతే అవతల వాళ్ళు తగ్గరు, ఎందుకంటే మేల్ డామినేషన్. ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ మేల్ డామినేషన్ 100%. ఐమ్ ఐ రైట్ ఆర్ నాట్? సో 100% ఇండియాలో అది ఉంది, మన డిఎన్ఏలో నేను మొగోణ్ణి అనేది ఉంది. కొన్ని చోట్ల ఫీమేల్ డామినేషన్ కూడా ఉంది. ఫిమేల్ డామినేషన్ ఎప్పటి నుంచి వచ్చింది? అనగదొక్కుని ఉన్నాక దెన్ ది బర్స్ట్ ఇట్ అవుట్. ఎప్పుడైనా లావా చూడండి మీరు, అణిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పేలిపి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. నౌ ద ఫిమేల్ ఈస్ డూయింగ్ దట్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. అసలు ఎవడు మాట్లాడుకుంటాడండి? ఇది ఫోన్ పట్టుకుని ఇది తిరుగుతుంది, ఇది ఫోన్ తీసుకొని ఇటు తిరుగుతుంది. ఎవడు మాట్లాడుకుంటాడు? అసలు నాకు తెలియక అడుగుతా, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీ హస్బెండ్కి ఇష్టమైన వంట ఏంటి, మీ వైఫ్కి ఇష్టమైన కలర్ ఏంటి అడిగితే రీల్ పర్పస్ కాదు, మీ ఒరిజినల్గా క్వశ్చన్ వేసుకుంటే తెలుస్తుంది. ఓ మా ఆయనకి ఇది ఇష్టమా అని. ఎంత మందికి ఆ ఇంటెన్షనే లేదు. ఓకే సరే, కర్రీస్ తీసుకోవచ్చు, ఓకే, అల్సిపోయి తీసుకోవచ్చు, ఒక చిన్న గిన్నెలో వేసేసి అన్న అక్కడ అరేంజ్ చేసి బఫేలాగా పెట్టి ఒక చిన్న క్యాండిల్ పెట్టి అరేంజ్ చేస్తే హీ ఫీల్ గుడ్, రైట్? హీ ఫీల్ దట్ ఎఫర్ట్, రైట్? డెఫినెట్లీ. ఓకే, అరే నా పిల్లం ఎంత రొమాంటిక్ గా ఆలోచించింది. అక్కడ వాడికి మర్చిపోయాడు, వాడు నాకు కర్రీస్ తెచ్చింది అనేది గుర్తుండదు వాడికి. షీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, షీస్ వెయిటింగ్ ఫర్ మీ అనే దాంట్లో ఉంటది, అవునా కాదా? సో అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, ఇంకొకరిని చూడాలనే థాటే రాదు. వచ్చినా కూడా ఈ మ్యాజిక్ లో అది కనిపించదు. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్రియేట్ రొమాంటిక్ లైఫ్ టు యువర్ హస్బెండ్. ఎవరినో చూసి ఎవడో చూస్తాడు, ఎవరినో చూస్తాడు. నువ్వు తాజ్మహల్ ఉండి పక్కన ఇంకోతుంటే నువ్వు చూడవా? నేను కూడా చూస్తాను. బట్ చాలా మంది బయటకు చెప్పరు, అంతే. ఓకే, ఇక్కడ మన మిస్టేక్ ఉంటుంది. నువ్వు నైటీ వేసుకో, నువ్వు శారీ కట్టుకో, నువ్వు షార్ట్ వేసుకో, ఇట్స్ అప్ టు యూ. నైటీలు వేసుకున్నంత మాత్రాన ఇప్పుడు చాలా రచ్చ జరుగుతుంది కాబట్టి నైటీలు వేసుకున్నంత మాత్రాన అది కంఫర్ట్. బట్ దాన్ని కొంచెం మంచిగా తయారయ్యి మంచిగా ఉండి అక్కడ అన్ని అరేంజ్ చేసి ఆయన కోసం ఎదురు చూస్తుంటే ఏ అబ్బాయికి నచ్చదు వాడిని పిల్లం అంటే చెప్పండి? అప్పుడు చూస్తాడా నువ్వు నైటీలో ఉన్నావు, నువ్వు చీరలో ఉన్నావు అని? he'll see our love, he'll see the time, he see the way she's communicate and she's showing her love towards me. అరే నా కోసం ఇంత వేస్తుంది, అది కూడా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఓకే అని చెప్పి రేపు వచ్చేటప్పుడు వాడు మల్లెపూల స్వీట్ లో తీసుకొస్తాడు కాదా? డెఫినెట్లీ రైట్. సో నా హస్బెండ్కి నేను అలానే నేర్చుకున్నాను. నా హస్బెండ్ ఇప్పటికి నాకు నా మల్లెపూలు అంటే ఇష్టం, సీజన్ కంపల్సరీ రోజు తీసుకొస్తాడు. నేను పెట్టుకుంటాను, అది ఎవడు పెడతాను ఇస్ అ సెకండరీ మ్యాటర్, బట్ డెఫినెట్లీ హీ విల్ మేక్ షూర్ టు బ్రింగ్ ఫర్ మీ. ఎందుకు అంటే తనకు అది హ్యాబిటేటెడ్ అయిపోయింది, అరే మా ఆవిడకి ఇష్టం అని చెప్పి. అలా అని నేను నిజంగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్యలో వా అని మేమిద్దరం కొట్టుకుంటాం నిజంగా. అంటే మేమిద్దరం అలానే పెరిగాం. హస్బెండ్ వైఫ్ లో మధ్యలో గొడవలు ఉంటేనే బాగుంటుంది మేడం. ఏ రిలేషన్షిప్ లో అయినా గొడవలు ఉంటేనే బాగుంటుంది. అప్పుడే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది, మీ రియల్ ఫేస్ ఏంటో తెలుస్తుంది. మీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఒక ఫ్రెండ్ గా, ఒక నోన్ పర్సన్ గా ఆర్ వెల్ విషర్ గా ఎంతవరకు మీ పక్కన నుంచుంటాను అనేది అర్థం అవుతుంది. సో ఎంత స్ట్రాంగ్ అనేది అప్పుడే తెలిసిపోతుంది మనకి. సో ఎవ్రీ రిలేషన్ షుడ్ హ్యావ్ ఫైట్స్, నాట్ లవ్. ఫైట్ నుంచే లవ్ వస్తుంది. లవ్ ఈస్ ఫేక్, ఫైట్ ఈస్ రియల్. చాలా విషయాలు చెప్పారు మేడం. సో రొటీన్ క్వశ్చనే, చాలా ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగిన క్వశ్చనే, కమిట్మెంట్ అనే పదం నడుస్తుంది అడిగారు. సో అలా కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ టాలెంట్ చూసి అవకాశాలు వస్తున్నాయా, లేదంటే వేరే ఆశించే అవకాశాలు ఇస్తున్నారా? నేను ఈ విషయానికి నేను ఎప్పుడు ఒకరికి సజెషన్ ఇవ్వనండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నేను ఏ అమ్మాయికి లేదంటే ఏ అబ్బాయికో లేదంటే ఎవరికో నేను ఏది చెప్పాను. నువ్వు మాట్లాడే తీరుని బట్టి నేను ఎక్కడ ఫేస్ అవ్వలేదే,
నేను నిజంగా చెప్తున్నా. నేను మా సుబ్బు గారు బచ్చలమల్లి డైరెక్టర్ కావచ్చు, షష్ఠపూర్తి మా పవన్ గారు కావచ్చు, ఆర్ మా ఏడు చేపలు కదా శ్యామ్ గారు ఆర్ శేఖర్ రెడ్డి గారు ఇప్పటి కూడా నాకు టచ్ లో ఉన్నారు వాళ్ళు. అండ్ నేను ఇప్పుడు చేసిన సీత ప్రయాణం కృష్ణతో మరి రోజా భారతి గారు, ఆవిడ అమ్మాయే కదా. ఆవిడ ఇంకా నేను అక్కడ మొన్న మచిలీపట్నానికి వెళ్ళినప్పుడు అసలు నన్ను పెట్టి నువ్వు డాన్స్ చేసుకో, నువ్వు డాన్స్ చేసుకో అంటే నన్ను బీయింగ్ ఏ హీరోయిన్ తను ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటది అండ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఆల్సో. ఓకే, బట్ నన్ను పెట్టింది, దట్స్ కాల్డ్ ఏ టీమ్ వర్క్. ఓకే, సో అలా ప్రతి ఒక్కరు మీ మాట ఏదైతే, అందుకే మన పెద్దోళ్ళకి సామెత అన్నారండి, నోరు మంచిదైతే ఊరు మంచిది. మీ నోరు బాగుంటే ప్రతి ఓడు మనోడే. ఎరా బాబాయ్ ఏంట్రా ఇప్పుడు వచ్చావా అని అంటారు, అవునా కాదా? అదే క్యాజువల్ గా మాట్లాడితే సార్ నేను జస్ట్ ఇప్పుడే వచ్చానండి, ఐల్ బి దేర్ అండి. ఎందుకు ఆ కమ్యూనికేషన్ లేక. అదే ఉన్నా అనుకో మనోడు వచ్చిందండి ఆల్రెడీ ఎప్పుడో మేకప్ రూమ్ లో ఉంది, మీరే లేరు అని చెప్పారు, కానీ నేను నిజంగా అప్పుడే వచ్చాను. దట్స్ కాల్డ్ కమ్యూనికేషన్. ఓకే, ఇందులో మీరు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటే ఎలా చెప్తామండి? అండ్ నేను ఇంకొక మాట చెప్తాను, ఫస్ట్ ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ క్లారిటీ ఉండాలి. దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు? డబ్బు కోసమా, ఫేమ్ కోసమా, లేదంటే ఇంకా దేనికోసం, ఏ రకంగా నీకు సస్టైన్ అవ్వాలనుకుంటున్నావు అనే క్లారిటీ నీకు ఉండాలి. ఓకే, సో ఈ క్లారిటీ ఉన్నాక నీకు ఆపర్చునిటీస్ కానీ ఇది కానీ నువ్వు వెతుక్కోవాలి. నీకు సొసైటీ గురించి తెలియాలి. నాకేం తెలీదు, కానీ నేను అలానే నేర్చుకున్నా, నాకు ఎవ్వరు చెప్పలేదు. ఈ రోజు వరకు నా ఇన్స్టా పేజ్ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఓకే, సో నువ్వు నేర్చుకుని నీకు నువ్వురా. అండ్ ఇంకొక మాట, కమిట్మెంట్. ఎవరైనా నిజంగా ఒక మాట చెప్తా అండి, కమిట్మెంట్ నేను వేసుకున్నా అని మెల్లో బోర్డ్ వేసుకుని తిరుగుతారా? బట్ ఐ లిటరలీ డోంట్ నో వై పీపుల్ విల్ వెరీ ఈగర్ ఆర్ క్యూరియస్ టు ఆస్క్ దిస్. టు బీ హానెస్ట్, ఇండస్ట్రీ ఈజ్ ఫార్ 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 బెటర్ దెన్ ఎ సొసైటీ. నిజంగా రంగులు వేసుకున్న వాళ్ళే మహానుభావులండి. నిజంగా చెప్తున్నాను ఈ మాట. రంగుల ప్రపంచంలో ఉన్నోళ్ళని ఎదవలు అన్న వాళ్ళు, నేను చెప్తున్నా రంగుల ప్రపంచంలో ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి పాపం యాక్ట్ చేయడం కెమెరా ముందే వచ్చు, డబ్బులు తీసుకునే యాక్ట్ చేస్తారు, డబ్బు లేకుండా మేము యాక్ట్ చెయ్యం. కానీ సో కాల్డ్ కెమెరా వెనుక బతికే వాళ్ళు, they are great actors because they are doing a social service without taking a money and acting in their daily life regularly. సో వాళ్ళు బతుకంతా నాటకంలోనే బతుకుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఎవరు గొప్ప అని మీకే వదిలేసాను. సో ఇక్కడ సజెషన్ ఏ రకంగా ఇవ్వగలుగుతాను, ఎవడి జీవితం వాడదండి. నేను డేర్గా వెళ్ళిపోవాలనేది నేను అనుకున్నాను, నా హస్బెండ్కి చెప్పుకున్నాను. నేను తనకు ఫస్ట్ ఇష్టం లేకపోయినా మళ్ళీ నేను కమ్యూనికేట్ చేసుకుని తనని ఒప్పించుకుని నేను ముందుకు వెళ్తున్నాను. నా కూతురు సపోర్ట్ చేస్తుంది, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు. సో ఇక్కడ నా ఇష్టంగా నేను డేర్ చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. అలా ఎవడి లైఫ్లో వాడి డేర్ చేసుకుని కరెక్టో రాంగ్ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని లేదు ఇది రాంగ్ అవుతుందా ఇది రైట్ అవుతుందా అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఎవడి సజెషన్ ఇవ్వలేడు. నీ లైఫ్ స్టోరీ జరిగినట్టు నా లైఫ్ స్టోరీ జరగదు, అవ్వదు. నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అది వేస్ట్, టైం బొక్క. దిస్ ఇస్ వాట్ వేర్ ఐ రియలైజ్ ఇన్ మై రెగ్యులర్ లైఫ్ స్టైల్. ఎందుకు అంటే నేను ఎవరి లైఫ్ స్టోరీని ఇప్పటి వరకు నేను అడగలేదు. నేను మేబీ చాలా మంది ఆంటీ అని నన్ను అంటారు, కానీ ఆంటీ లాగా పక్కింటి వాళ్ళ ఇంట్లో, నా పక్కింటి ఆమె పేరేంటో కూడా నాకు తెలియదు. ఐఎమ్ లివింగ్ సిన్స్ ఫ్రమ్ 5 years ఇన్ దట్ అపార్ట్మెంట్. నాకు తెలీదు, నేను నిజంగా నాకు తెలీదు. అండ్ నేను ఉంటానో లేదో కూడా తెలీదు. నేను నా ఇల్లు, నా మొగుడు, నా పూజలు, నా గుడి, నాకు టైం దొరికితే నేను గుడిలోకి వెళ్ళిపోతాను. సో ఇది నా లైఫ్. కొంతమందికి అమ్మాయిలైనా కూడా నీకు ఒక విషయం తెలుసా, పక్కింటి వాళ్ళు వెళ్ళిపోయారంట తెలుసా నీకు. సో ఎట్లా చెప్తారండి మీరు ఎట్లా సజెషన్ ఇవ్వగలుగుతారు? అమ్మా ఇది మంచిది కాదమ్మా, నువ్వు వెళ్ళకమ్మా అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? సో I will never ever try to give suggestions. It's your life, it's your dare step or a gut step or whatever it might be. నీకు నీ లైఫ్లో ఏం చేయాలనుకుంటా అది చెయ్యి. నీ ఫ్యామిలీని ఒప్పించుకుంటావా, నీ ఫ్యామిలీని ఒప్పించుకోవా, సొసైటీని ఒప్పించుకుంటావా, సొసైటీని ఒప్పించుకోవా, అది నీ పర్సెప్షన్ మీద ఉంటుంది. కానీ ఎవ్వడు చెప్పింది వినకు. నేను ఇదైతే చెప్తా, నీ లైఫ్లో నీ జర్నీ నీకే నడిపిస్తుంది. నేను పావుబజ్జీ తిన్నా అని చెప్పి నువ్వు పావుబజ్జీ తినగలుగుతావా? తినలేవుగా. ఇప్పుడు వస్తున్నా అంటే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే
వస్తున్న అమ్మాయిలకి ఏదైనా ఒక గట్టిగా ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? నేను ఏమి ఇవ్వనండి సజెషన్. ఏమి ఇవ్వరు. నా లైఫ్ నేను బాగున్నాను, మీ లైఫ్ మీరు చూసుకొని బతకండి అంతే. నేను ఎవరికి సజెషన్స్ ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు, మంచిదాన్ని కాదు, చెడ్డదాన్ని కాదు. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ అనుపమ, వైఫ్ ఆఫ్ సాయి ప్రసాద్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము విలువైన టైంని మా వ్యూవర్స్ కోసం వచ్చి Thank you. ఇంకా మంచి మంచి విషయాలు మాకు తెలిసిన విషయాలే మళ్ళీ మాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది మన అనుపమ స్వాతి గారి లైఫ్ జర్నీ. సో నెక్స్ట్ ఇంకో మంచి గెస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీఫ్లిక్స్ ఇండియా. నేను మీ భద్రాకరెడ్ల.